Hi, Arun. Good evening. Sorry for delay. Good evening, sir. Good evening, sir. Good evening, guys. So, as I have committed, right? So every day, half an hour live scenarios which I need to share with you guys. So, it's my company laptop. It's not my laptop. It's a company laptop, and this is the mailbox. This is the mailbox, and company provided laptop, sir. అయితే ఇక్కడ వెరీ క్లియర్గా వినండి సార్. ఫస్ట్ దాంట్లో వెళ్దాం. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఇదిగోండి సార్, వీఆర్ 7 అడ్మిన్స్. ఇందులో 6 మన 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 స్టూడెంట్స్ అనుకోండి, అది వేరే విషయం. అయితే ఈ 7 అడ్మిన్స్ ఎలా వర్క్ చేస్తాము ఏంటి అని మీరు ప్లాన్ చేస్తే, అంటే ఇది ఎంత ఎందుకు చెప్తున్నానంటే ఎలా ఉంటుంది అనేది, ఆర్గనైజేషన్ ఎంతమంది ఉన్నారు ఏంటి అని ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ కొడతారు. ఉదయం 6 కాడి నుంచి 2 వరకు ఒకళ్ళు ఉంటారు, 10 to 5 ఒకళ్ళు ఉంటారు, 2 to 10 ఒకళ్ళు ఉంటారు, 10 to
6 ఒకరు ఉంటారు. ఇక్కడ ఎంతమంది అయ్యారు? 1 2 3 4 మొత్తం ఎంతమంది ఉన్నాం? 7 ఉన్నాం. అలాగే ఇదే టైంలో ఇంకొక అతను ఉంటాడు. సో సమ్ టైమ్స్ ఏంటంటే ఇంకొక వ్యక్తి కూడా ఇదే టైంలో జాయిన్ అవుతాడు. అంటే 10 to 5లో ఒక ముగ్గురు వేసుకుంటే మిగతా ముగ్గురు ఉంటారు. అంటే మొత్తం ఎలా ఉంటుందంటే 6 మెంబర్స్ ఉంటారు, ప్లస్ నేను ఉంటాను. అంటే టోటల్లీ 7 మెంబర్స్ టీమ్ అన్నమాట. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు ఏంటంటే హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ యువర్ కంపెనీ, వాట్స్ యువర్ షిఫ్ట్ టైమింగ్స్ ఆర్ వాట్స్ యువర్ రోల్, వెన్ యు ఆర్ ఎంటరింగ్ ఇంటూ యువర్ షిఫ్ట్ అనేది ఇలాంటి క్వశ్చన్స్ పడతాయి అన్నమాట. ఈజ్ ఇట్ రొటేషనల్ షిఫ్ట్, ఇలా సో మెనీ క్వశ్చన్స్ అనేది పడతా ఉంటాయి అన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే మార్నింగ్ 6 o'clock ఒకళ్ళు వస్తారు, 10 to 5 ఒక ముగ్గురు ఉంటాం, 2 to 10 ఒకళ్ళు ఉంటారు, 10 to 6 అంటే రాత్రి 10 కాడి నుంచి ఉదయం 6 వరకు 6 ఒకళ్ళు వచ్చేస్తారు. మీరు ఎందుకు చెప్తున్నానంటే ఇంటర్వ్యూలో చాలా క్లారిటీగా ఉండండి. చాలా క్లారిటీగా అంటే ఏంటి అంటే ఎంతమంది ఉంటారు, నువ్వు అడిగినప్పుడు క్వశ్చన్ క్లియర్గా ఆన్సర్ చేసేయాలి. అంతేగాని నువ్వు డౌట్ఫుల్ గా ఆన్సర్ చేస్తున్నప్పుడు ఉంటుంది. ఎందుకంటే సహజంగా మీరేం చెప్పొచ్చు అంటే వీఆర్ 4 మెంబర్స్ అనో 3 మెంబర్స్ అనో. ఓకే సార్ చెప్పండి సార్. అవునండి, నేను కొంచెం మీటింగ్ లో ఉన్నాను, మళ్ళీ మాట్లాడినా నేను మీకు అర్జెంట్ ఏమైనా చేస్తాను. ఒక 1 hour కాల్ చేయండి సార్. ఓకే. మేము 4 ఉంటాము. 6 to 2 వరకు ఒకరు ఉంటారు, 2 to 10 వరకు ఒకరు ఉంటారు, 10 to 6 వరకు ఒకరు ఉంటారు. అంటే ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు అవుతుంది. మళ్ళా 2కి వేరే అతను వస్తాడు, రాత్రి 10 వరకు కవర్ చేస్తాడు. రాత్రి 10కి అతను వచ్చిన 6 వరకు ఉంటాడు. ఇంకో అతను మా ప్రాజెక్ట్ లీడ్, అతను డే అవర్స్ లో ఉంటాడు. బ్యాకప్ ఫర్ దీస్ 3 మెంబర్స్ అని చెప్పుకోవచ్చు. దిస్ ఈస్ ద ఫస్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ సార్. ఇట్ షుడ్ బి క్లియర్. ఎందుకంటున్నానంటే నీ వర్క్ ఎన్వైరన్మెంట్ ఎలాంటిదో వాళ్ళు తెలుసుకోవాలనుకుంటారు. సో యూ షుడ్ బి వెరీ క్లియర్ గా చెప్పాలి సార్. నేను ఉదయం నేను ఎప్పుడు వస్తాను అంటే 2 to 10 వస్తానను, 6 to 2 ఉంటానను, నేను లేదు అనుకుంటే 10 to 6 ఉంటానను. ఇట్స్ ఎ రొటేషనల్ షిఫ్ట్స్ అంటారు సార్. రొటేషనల్ అంటే మీ అందరికి ఈ వరల్డ్ లోనే ఉంది. రొటేషనల్ అంటే ఒక నెల ఏమో ఇది ఉంటే ఒకటి ఇది ఉంటుంది. మీకు మాది ప్రాక్టికల్ గా చూపిస్తుంటే ఇక్కడ టీమ్స్ అని ఉంటుంది చూడండి సార్. ఇది మా టీం అనమాట. మేము 7 ఇక్కడ ఉంటాం. ఈ టీమ్ లో చూస్తే మీకు ఇక్కడ 7 ఉన్నాం. ఇక్కడ నెంబర్ నా మౌస్ కార్డ్ చూడండి. ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక అతను ఇదిగోండి గుడ్ మార్నింగ్ టీమ్ అని పెట్టాడు. ఎన్నింటికి పెడతాడో తెలిసి ఇతను, నాకు తెలిసి ఇతను మోస్ట్లీ ఇక్కడ చూడండి 6 గంటల 48 నిమిషాలు పెట్టింది టుడే. ఈ అమ్మాయి 6 గంటల 48 నిమిషాలు పెట్టింది. నేను 7 గంటల 57 నిమిషాలు పెట్టాను. 8 గంటల 49 నిమిషాలకి. తినేమో 2కి వచ్చాడు, తిన కూడా 2కి వచ్చాడు, తినేమో 2:10కి వచ్చాడు. అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే డిఫరెంట్ సిస్టమ్స్ మాకు. మేము ఇక్కడ ఎవరు రాగానే వాళ్ళు ఏంటంటే ఇక్కడ వచ్చినంత హై గైస్ గుడ్ మార్నింగ్ అంటాం. ఆటోమేటిక్ గా నెక్స్ట్ గా ఏంటంటే ఇంకా రిలీజ్ అయిపోమని దాని యొక్క అర్థం. ఇది షిఫ్ట్ రొటేషనల్ లో ఎలా జరుగుద్ది అనేది ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ ఉంటుంది సార్. క్లియర్ గా ఉండండి సార్. ఎందుకంటే ముగ్గురు అని చెప్తారు అనుకోండి, మాకు రాత్రి షిఫ్ట్ ఉండదండి, ఉదయం 6 to 2 ఉంటుంది, 2 to 10 అనండి, మేము ముగ్గురే ఉంటామండి, ఒకళ్ళు బ్యాకప్ అండి. ఎప్పుడు కూడా బ్యాకప్ అనేది ఒకటి ఉంటుంది సార్. బ్యాకప్ అంటే సడన్ గా ఎవరికైనా ఏదైనా అయినా వాళ్ళు రాలేకపోతున్నా కానీ వాళ్ళ కవరేజ్ చేయాలి సార్. అందుకనే బ్యాకప్ అని ఉంటుంది. సో బీ కేర్ఫుల్ ఫర్ దాట్. దట్స్ ద ఫస్ట్ వన్ సార్. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే లైఫ్ సినారియోస్ గురించి మాట్లాడుతున్నాను. నౌ సెకండ్ పాయింట్ ఏంటంటే ఇంటర్వ్యూలో లైవ్కి వెళ్ళేటప్పుడు సెకండ్ పాయింట్ ఏంటంటే హౌ మెనీ ఎన్వైరన్మెంట్స్ ఆర్ దేర్ అని అంటారు. అంటే మిమ్మల్ని సెకండ్ క్వశ్చన్ ఇంటర్వ్యూలో ఏం అడుగుతాడంటే హౌ మెనీ ఎన్వైరన్మెంట్స్ ఆర్ దేర్ అంటాడు.
ఎన్వైరన్మెంట్స్ ఆర్ దేర్. ఎన్వైరన్మెంట్స్ అంటే ఏమి లేదు సార్. సహజంగా అట్లాషన్ టూల్స్ కి రెండు ఉంటాయి. ఒకటి స్టేజింగ్, ఇంకొకటి ప్రొడక్షన్. దీన్ని డెవలప్మెంట్ అంటారు, టెస్ట్ అంటారు, స్టేజింగ్ అంటారు. ఇక అన్ని ఇందులోనే. డెవ్ అనొచ్చు, దీన్ని టెస్ట్ అనొచ్చు, స్టేజింగ్ అనొచ్చు. ఇది వచ్చి ప్రొడక్షన్. అంటే ప్రతి కంపెనీలో మినిమం 2 కంప్యూటర్లో జీరా ఇన్స్టాల్ చేసి ఉంటుంది. డెవలప్మెంట్ అంటే నువ్వు కొత్తగా ఒక వర్క్ ఫ్లో రాయి, ఒక స్క్రీన్ డెవలప్ చేసుకో, ఒక ఆటోమేషన్ రాయి, ఒక రెస్ట్ ఏపీఐ రాయి. నువ్వు కంప్లీట్ గా నీ ప్రాక్టీస్, నీ యొక్క ట్రయల్స్ చేసేది ఎక్కడ అంటే ఈ డెవ్ కానీ, టెస్ట్ కానీ, స్టేజింగ్ ఏదో ఒకటి ఉంటుందండి. 3 ఉండవు. ఇంతకు ముందు అయితే ఈ జావాకి అయితే 3 ఉంటాయి, కానీ దీనికి 2 సరిపోతాయండి. మా దానికి వస్తే కూడా 2 ఎన్వైరన్మెంట్స్ ఉంటాయి. ఒకటి ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్ ఎలా ఉంటుంది అని అంటే ఈక్వినిక్స్ jira.atlassian.net. ఇట్స్ మై ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్. ప్రొడక్షన్ అంటే ఏంటి అని అంటే అందరూ వాడుకునే ఎన్వైరన్మెంట్. అంటే ప్రపంచానికి అందరూ చూసే ఎన్వైరన్మెంట్ ఏంటంటే ఇది అందరికీ కనపడే ఎన్వైరన్మెంట్. స్టేజింగ్ ఎన్వైరన్మెంట్ ఆర్ డెవ్ ఎన్వైరన్మెంట్ ఆర్ టెస్టింగ్ ఎన్వైరన్మెంట్ అంటే కేవలం మీరు ప్రయోగాలు చేసుకోవడానికి. నువ్వు ప్రాజెక్ట్ క్రియేట్ చేసి డిలీట్ చేసి పారే, ఒక యూజర్ని క్రియేట్ చేసి డిలీట్ చేసి పారేసే, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. వేర్ డెవ్ ఎన్వైరన్మెంట్ అది ఎక్కడ ఉంటుంది అని అంటే మీరు ఇక్కడికి వస్తే నేను ఐల్ షో యూ. ఇక్కడ ఇట్స్ మై ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్. సో ఇది మా సారీ ఎవరో గైస్, అక్రమ్ పాసా గారు కొంచెం మీట్లో ఉన్నాను సార్. సార్ ఇది మాది ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్ అండి. ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్ అంటే ఎవరైనా ఇష్యూలు తన పేరు మీద ఉన్నాయి చూసుకోవాలన్నా, ప్లాన్స్ చూసుకోవాలన్నా, ఏదైనా సరే ఇక్కడ. నేను ఏదైనా ప్రయోగం చేసుకోవాలనుకోండి, కొత్త వర్క్ ఫ్లో తయారు చేయాలి, లేదా ఏదైనా ఆటోమేషన్ రూల్ పనిచేస్తా లేదా అని చెక్ చేసుకోవడానికి ఏంటంటే మాకు స్టేజింగ్ ఎన్వైరన్మెంట్ అని ఉంటుంది సార్. స్టేజింగ్ ఎన్వైరన్మెంట్ ఎలా ఉంటుంది అని అంటే ఇదిగోండి సార్, ఈక్వినిక్స్ ఇక్కడ మాకు స్టేజింగ్, దీన్ని శాండ్ బాక్స్ అంటారు. మీరు ఇక్కడ చూస్తే ఈక్వినిక్స్ జీరా సేమ్, ఇది కూడా జీరానే, సేమ్ వెర్షన్, అన్ని సేమ్ ఉంటాయి. ఇదేమో ఈక్వినిక్స్ జీరా ఐఫన్ శాండ్ బాక్స్. ఇది ఏమో దీన్ని ఏమంటారంటే టెస్ట్ ఎన్వైరన్మెంట్ అంటారు. దిస్ ఈస్ ద ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్ అంటారు. ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటంటే టెస్ట్ ఎన్వైరన్మెంట్ అనేది నువ్వు ఒక ప్రాజెక్ట్ ని డిలీట్ చేసినా ఎవరు పెద్ద వరి అవరు, ఫీల్ అవరు, ఏమీ కాదు. నువ్వు కొత్త ప్రాజెక్టులు క్రియేట్ చేయి, నీ ఇష్టం వచ్చినట్టు ప్రయోగాలు చేసుకోవడానికి వాడే ఎన్వైరన్మెంట్ ని స్టేజింగ్ ఎన్వైరన్మెంట్ అయినా, డెవ్ ఎన్వైరన్మెంట్ అయినా, టెస్ట్ ఎన్వైరన్మెంట్ ఏదైనా ఒకటే. ఇదిగోండి ఆ ఎన్వైరన్మెంట్ ఇదేమో ప్రొడక్షన్. ప్రొడక్షన్ లో నీకు ఎక్కడ స్టేజింగ్ అని అలాంటి వర్డ్స్ నెంబర్లో రావు. స్టేజింగ్ ఎన్వైరన్మెంట్ కి వాళ్ళు ఇలా పెడతారనమాట. అంటే మనం ఈ క్వశ్చన్ ఎందుకు పెడుతున్నానంటే సెకండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్ నిన్ను ఏం అడుగుతారంటే హౌ మెనీ ఎన్వైరన్మెంట్స్ ఆర్ దేర్ ఇన్ ఆర్గనైజేషన్ అంటే అప్పుడు నువ్వేం చెప్పాలంటే వీ హ్యావ్ 2 స్టేజింగ్ ఎన్వైరన్మెంట్ అండ్ ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్. ఓకే, అక్కడ అర్థం ఏంటి? స్టేజింగ్ అనేది ఏంటి? మనము కస్టమర్ ఏదో వర్క్ ఫ్లో తయారు చేయమన్నాడు అనుకో, ప్రయోగం ఎక్కడ చేస్తాము? స్టేజింగ్ లో చేస్తాం. ఇక్కడ సక్సెస్ అయిన తర్వాత ఇక్కడ నుంచి ప్రొడక్షన్ కి మూవ్ చేసుకుంటాం. అది అలా సార్. ఇక్కడ స్టేజింగ్ ఎన్వైరన్మెంట్ అనేది శాండ్ బాక్స్ అని డిఫాల్ట్ గా ఉంటుందా సార్? క్లౌడ్ లో అయితే మనకి
వాళ్ళే ఇస్తారు సార్ పేరు, ఇలా ఇస్తారు వాళ్ళు, ఇలా నెంబర్ ఇస్తారు, ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క నెంబర్ కింద వస్తుంది. ఇది ఇలా మీరు ఏ పేరు పెట్టుకున్నారో, కంపెనీ పేరు నేను ఏమని పెట్టానంటే ఇక్వినిక్స్ జీరా అని పెట్టా ఫస్ట్ లో. తర్వాత వాళ్ళు ఎలా యాడ్ చేస్తారంటే ఐఫోన్ శాండ్ బాక్స్ 473, ఇది ఎవరు ఇస్తారంటే అట్లాషన్ వాళ్ళు ఇస్తారు, కానీ ఇది మనం రీనేమ్ చేయాలంటే కుదరదండి. ఇది దీనికి అంటే అట్లాషన్ వాళ్ళని అడిగి చేసుకోవాలి. బట్ హియర్ ద మెయిన్ ఇంటెన్షన్ అయితే మాత్రం అవసరం లేదు సార్. ఇది ఈ పేరు ఎవరు ఇస్తారో అన్నది అట్లాషన్ వాడే ఇస్తాడు సార్. ఇది ఎలా క్రియేట్ చేయాలి ఏంటో కూడా నేను స్టెప్స్ చెప్తాను సార్. యాక్చువల్ గా ఏంటంటే 3 రకాల అకౌంట్లు ఉంటాయి సార్. ఇక్కడ మీకు నేను చెప్పాలి అని అంటే 3 రకాల అకౌంట్స్ ఉంటాయి. స్టాండర్డ్ అకౌంట్ అని, నెక్స్ట్ ప్రీమియం అకౌంట్ అని, తర్వాత బిజినెస్ అకౌంట్ అని ఉంటాయి సార్. స్టాండర్డ్ అకౌంట్ అంటే డబ్బులు తక్కువ అకౌంట్, దీనికి స్టేజింగ్ ఎన్వైరన్మెంట్ ఉండదు, ఒకే ఒక్కటి ఉంటుంది, ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్. ప్రీమియం ఎన్వైరన్మెంట్ అంటే ఏంటంటే అటు తక్కువ కాదు ఇటు ఎక్కువ కాదు, వీళ్ళకి కాడి నుంచి వీళ్ళకి ఏమి ఇస్తారంటే ఈ స్టేజింగ్ ఎన్వైరన్మెంట్ అనేది ఫ్రీగా ఇస్తారు సార్. వీళ్ళకి పైన వాళ్ళకి అసలు ఫ్రీగా ఇవ్వరు సార్, ఇక్కడ స్టేజింగ్ ఎన్వైరన్మెంట్ అనేది ఫ్రీగా ఇస్తారు. బిజినెస్ అనేది ఏంటి అని అంటే, బిజినెస్ ఎన్వైరన్మెంట్ అనేది ఇది ఎవరికి ఇస్తారు అని అంటే, బిజినెస్ ఎన్వైరన్మెంట్ ఇది మొత్తం ఎక్కువ డబ్బులు పెట్టి ఎలా కావాలో అలా వాడుకున్న వాళ్ళకి ఇస్తారు. అంటే ఈ పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని వాడుకుంటాయి, సహజంగా నార్మల్ కంపెనీస్ అన్ని ప్రీమియం వాడుకుంటాయి. అంటే ఇక్కడ నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడు నీకు ఫ్రీగా ఇస్తారని కూడా ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ వేస్తారు సార్. మీకు స్టేజింగ్ ఎన్వైరన్మెంట్ ఎలా వచ్చింది అని అంటే, మై కంపెనీ అకౌంట్ టైప్ ఈజ్ ఎ ప్రీమియం అకౌంట్ టైప్, సో staging environment is a free of cost provided by the Atlassian. My account is a business, by default staging is a free of cost. My account is a standard. ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఎప్పుడు చెప్పొచ్చు అంటే, సో యూ కెన్ మీరు ఇలాంటప్పుడు మీరు చెప్పొచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఒక క్వశ్చన్ సార్, ఇది ఇప్పుడు స్టేజింగ్ ఎన్విరాన్మెంట్ లో యూజర్స్ ఉంటారు కదా, లైసెన్స్ మళ్ళీ వీళ్ళకి సపరేట్ గా వీళ్ళకి వచ్చే లైసెన్స్ కూడా ఇది అవుతుందా? ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నట్టు ఇది ఏం చేస్తాడంటే దీనికి ఫ్రీ ఇస్తాడు సార్. మీకు స్టేజింగ్ ఎన్వైరన్మెంట్ అనేది ఫ్రీ అన్నమాట. మీరు గూగుల్లోకి వచ్చి ఎప్పుడైనా సరే ఇక్కడ గూగుల్లోకి వచ్చుకోండి, ఎప్పుడు నా మాట అని కాదు. ఓకే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ జీరా స్టాండర్డ్ అండ్ ప్రీమియం ఇలా కొట్టాను అనుకోండి సార్, మీకు ఇక్కడ డిఫరెన్స్ బిట్వీన్ జీరా స్టాండర్డ్ అండ్ ప్రీమియం, ఇక్కడ సపోర్ట్ వాళ్ళు ఎప్పుడు ఉంటారు, మీకు సపోర్ట్ వాళ్ళు ఉండరు, ఇక్కడ లిస్ట్ ఇస్తాడు సార్. ఇక్కడ ఎవలేదు వీడు, ఇక్కడ ఇస్తున్నట్టు అన్నాడు. కొన్ని ఫంక్షనాలిటీ ఇక్కడ చూసారా, ఇక్కడ క్లియర్ గా రాస్తాడు అనమాట. ఇందులోకి వెళ్తే ఏంటి, ఇందులోకి వెళ్తే ఏంటి అనేది. ఇక్కడ మీకు యూజర్స్ అనేది ఎంతమంది ఫ్రీ, ఏంటి, ఏమేం ప్రాజెక్టులు ఫ్రీ అనేది మీకు ఇక్కడ ఇస్తారనమాట. ఇది స్టాండర్డ్, ప్రీమియం, ఎంటర్ప్రైజ్. ఏంటంటే సారీ, ఇది కిందకి వెళ్ళిపోతుంది. ఇలా నువ్వు మౌస్ నొక్కినంటే కిందకి వెళ్ళిపోతుంది. ఒక నిమిషం, నేను మౌస్ వాడకుండా చేస్తాను. అయితే ఇక్కడ ఏముంది మీరు ఒకసారి చదువుకుంటేనండి, ఇక్కడ ఫీచర్స్ ఏంటంటే యూజర్ లిమిట్ 1 నుంచి 10, ఈ ప్రీమియంకి వచ్చేసరికి 35,000. ఇక్కడ చూస్తే చూడొచ్చు ఫ్రీగా. ఒకటి మొదటిది ఫ్రీ అకౌంట్, ఫ్రీగా అంటే వాడుకోవచ్చు ఫ్రీగా ఒక 10 రోజులు, నెల రోజులు. స్టాండర్డ్, ప్రీమియం కి ఇక్కడ మీకు ఇక్కడ క్లియర్ గా డిఫరెన్స్ రాస్తున్నాడు. ఇక్కడ 1 అన్లిమిటెడ్, ఇక్కడ ఏంటంటే ద నంబర్ ఆఫ్ ఇన్స్టెన్స్, 1 ఇన్స్టెన్స్, అన్లిమిటెడ్ ఎన్ని ఇన్స్టెన్స్ ఉంటుంది, ఏమేం ఫీచర్స్ ఉన్నాయి, ఏమేం ఫీచర్ కాడా వాడు డిఫరెన్షియేట్ చేస్తున్నాడు అని ఇక్కడ చూస్తే సింగిల్ ప్రాజెక్ట్, గ్లోబల్ అండ్ మల్టీ ప్రాజెక్ట్స్, గ్లోబల్ అండ్ మల్టీ ప్రాజెక్ట్. సింగిల్ ప్రాజెక్టే ఉంటుంది ఆటోమేషన్, దీనిలో ఏంటంటే గ్లోబల్, మల్టీ ప్రాజెక్ట్స్ చేయొచ్చు. అంటే ఇక్కడ చెప్తాడండి అడ్వాన్స్డ్, ఇక్కడ రోడ్ మ్యాప్స్ అనేది అడ్వాన్స్డ్ రోడ్ మ్యాప్స్ ఉంటుంది, ఇక్కడ బేసిక్. అంటే కొన్ని ఫీచర్స్ ఈ స్టాండర్డ్ లో ఉండవు. అలాగే స్టేజింగ్ ఎన్వైరన్మెంట్ అని చూపిస్తాను చూడండి. అడ్మిన్ కంట్రోల్స్, రిలీజ్, సెక్యూరిటీ అండ్ కంప్లైన్స్, స్టోరేజ్ సపోర్ట్ అండ్ జీరా వర్క్ మేనేజ్మెంట్ కి వచ్చాడు. యాక్చువల్ గా ఏంటి అని అంటే ఇది ఫ్రీ అండి. మనకి ఏంటంటే స్టేజింగ్ ఎన్వైరన్మెంట్ అనేది దీనికి ఫ్రీ ఇస్తాడు సార్. దీనికి అయితే మాత్రం స్టాండర్డ్ కి ఫ్రీగా ఉండదు సార్. అది మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ మూడిటి గురించి కొంచెం మీరు తెలుసుకోవాలి సార్. ఎందుకంటే వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూ క్వశ్చన్ అవుట్ ఆఫ్ 15 లో ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇక్కడి నుంచే పడుతుంది సార్. ఎప్పుడు కూడా వాడు మీకు ఏం చేస్తాడంటే ఇక్కడి నుంచే ఏదో క్వశ్చన్, నాగరాజు మ్యూట్ చేస్తాను,
ఒక ఏదో క్వశ్చన్ ఏంటంటే ఇక్కడి నుంచే పడతాయి సార్. చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోయి ఏదేదో చెప్పేస్తూ ఏదేదో మాట్లాడేస్తారు సార్. అంతే, వీఆర్ గాన్. ఇక్కడ మాత్రం క్లారిటీగా ఉండాలి. ఎన్ని ఎన్వైరన్మెంట్స్ ఉన్నాయి. ఇంకో క్వశ్చన్ ఏంటంటే వీ హ్యావ్ DC అండ్ అట్లాసియన్ క్లౌడ్ అని కూడా చెప్పొచ్చు. అంటే డేటా సెంటర్ ఉంది, అట్లాసియన్ క్లౌడ్. డేటా సెంటర్ అంటే మనం చేసేది మన ల్యాప్టాప్ లో. అట్లాసియన్ క్లౌడ్ అంటే ఇది ఇప్పుడు మాకున్నటువంటిది. డేటా సెంటర్, అట్లాసియన్ క్లౌడ్ అంటే ఏంటంటే కొన్ని కంట్రీస్ ఇంకా డేటా సెంటర్స్ వాడుతున్నాయి, కొన్ని కంట్రీస్ అట్లాసియన్ క్లౌడ్ వాడుతున్నాయి అని కూడా చెప్పొచ్చు. అంటే డూ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఏ డేటా సెంటర్ అని అడుగుతాడు మళ్ళా క్వశ్చన్. Do you have experience in a data center? Yes, I have the experience in a data center. Also, we have migrated certain projects from data center to Atlassian Cloud. మేము కొన్ని ప్రాజెక్ట్స్ ని డేటా సెంటర్ నుంచి అట్లాసియన్ క్లౌడ్ కూడా మైగ్రేట్ చేసాము. ఐ హావ్ టేకెన్ ఏ మేజర్ రోల్, అంటే ఐ హావ్ ప్లేడ్ ఏ మేజర్ రోల్ ఫర్ దట్ అని చెప్పి కూడా మీరు చెప్పొచ్చండి. దీని తర్వాత ఏంటి అని అంటే, దీని తర్వాత రండి సార్ మీరు ఈ షిఫ్ట్ లో ఉన్నారు కదా, అసలుకి మీకు వర్క్ ఎలా వస్తుంది? ఇప్పుడు మీకు వర్క్ ఎలా వస్తుంది, వర్క్ ఎలా చేస్తారు అని అంటే, మాకు టికెట్లైనా రిక్వెస్ట్లైనా ఒకటి టీమ్స్ లో వస్తాయి. టీమ్స్ లో ఇలా డైరెక్ట్ గా మమ్మల్ని అడుగుతారు. ఎవరన్నా వచ్చి వాళ్ళకి ఏమన్నా హెల్ప్ కావాలనుకోండి, వాళ్ళు డైరెక్ట్ గా మమ్మల్ని ఇక్కడికి వచ్చి పింగ్ చేసి అడుగుతారు. ఒక్కొక్కసారి ఎక్కువ మెజారిటీ ఏంటంటే వాళ్ళు మాకు మెయిల్స్ పంపిస్తారు. మాకు ఇలా మెయిల్స్ వస్తాయి. ఇది ఎక్కడ 6:22 18 అంటే సాయంత్రం 6:20. దీని మీద క్లిక్ చేయండి సార్. ఇదేంటిది? జస్ట్ అట్లాసియన్ అంటే నోటిఫికేషన్ అనమాట. ఎవరో కొత్తగా జాయిన్ అయ్యారంట, అంటే మా వాళ్ళు ఎవరో యాక్సెస్ ఇచ్చారంట. దట్స్ ఇట్. ఇదేం మనం చేయడానికి లేదు. రెండోది ఇదేంటిది? గిట్ హబ్. ఇది గిట్ హబ్ గురించి మనం దీని వెనక పట్టించుకోవాల్సిన, కానీ గిట్ హబ్ అని కూడా మా మేనేజర్ మా డైరెక్టర్ చూస్తుంది కాబట్టి గిట్ హబ్ అని కూడా ఇక్కడ పెట్టాం. మేము కూడా ఉంటాం, కానీ గిట్ హబ్ మనకు సంబంధం లేదు. కిందకి రండి. కిందకు వచ్చిన తర్వాత ఏదో అట్లాసియన్ వాళ్ళకి టికెట్ రైజ్ చేస్తారంట. టెస్ట్ ఐడి టు జీరా గ్రూప్ ఈజ్ నాట్ షోయింగ్ అని. అంటే మై నేమ్ ఈజ్ అరవింద్ సింగ్, ఏదో ఇతను మనోళ్ళు ఎవరో టికెట్ రైజ్ చేశారంట. అట్లాసియన్ వాళ్ళకి నాకు ఈ ఫంక్షనాలిటీ అర్థం కాలేదు, మీరు చెప్పమని వాళ్ళు ఈ అట్లాసియన్ వాళ్ళు రెస్పాన్స్ అయ్యారు. ఈ ప్రదీప్ అన్న అతను మా టీమ్మేట్, అతను ఏదో టికెట్ రైజ్ చేస్తే అతను పంపించాడు. ఓకే, అందులో కూడా మనం చేయడానికి ఏమీ లేదు. రండి. ఈ కపిల్ అన్న వ్యక్తి గిట్ హబ్ కి సంబంధించిన అతను. మనం పెద్ద వరి అవసరం లేదు. ఇతని పేరు కనపడిన నెక్స్ట్ కిందకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఏదో రిక్వెస్ట్ వచ్చింది, ఇక్కడ ఏదో మెయిల్ వచ్చింది. అంటే ఇవన్నీ ఇంకేం చేయవసరం, నో యాక్షన్ ఫ్రమ్ అవర్ సైడ్. ఇక్కడ ఈ మెయిల్ వచ్చింది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు సో ఇక మ్యాక్సిమైజ్ దిస్. ఇక్కడ ఏమంటున్నాడు? జీరా అండ్ కాన్ఫ్లుయెన్స్ టూల్స్ యాక్సెస్ రిక్వెస్ట్ ఫామ్, జీరా, కాన్ఫ్లుయెన్స్, గిట్ హబ్ ఏదేదో అంటున్నాడు. కిందకు వద్దాం. కిందకు వస్తే ఇక్కడ ఏముంది? అప్లికేషన్ గిట్ హబ్ అని ఉంది. అంటే ఇక మంద కాదు, క్లోజ్ చేసి. అక్కడ కానీ జీరా, కాన్ఫ్లుయెన్స్ ఉందనుకోండి, మంద కాదు, అది కూడా మంద కాదు. కిందకి రండి. 5:36. ఇదేదో అవుటేజ్ అండ్ అప్డేట్స్, జనరల్ ఇన్ఫర్మేషన్, అంతేగాని ఇదేమీ కాదు. అప్డేట్స్ ఫ్రమ్ గ్లోబల్ ఐటీ, అందరికీ చెప్తున్నారు ఏదో మెయింటెనెన్స్ స్టార్ట్ అయిందంట. ఓకే, లెట్ ఇట్ బి. తర్వాత ఇది అట్లాసియన్, ఎవరో నాని ప్రసాద్ ఎవరో కొత్తగా జాయిన్ అయ్యారా మీ దానిలో అని నాకు ఇన్ఫర్మేషన్ చెప్పుద్ది అట్లాసియన్ అంటే. ఇది కూడా మనం ఏం చేయవసరం. సర్వీస్ నౌ ఇక్కడ చూద్దాం. ఇది మళ్ళా స్మార్ట్ షీట్, మళ్ళీ ఇది జీరా కాదు. ఇది ఏంటంటే స్మార్ట్ షీట్ కైనా, క్లారిజన్ కైనా, గిట్ హబ్ అయినా, జీరా అయినా, కాన్ఫ్లుయెన్స్ అయినా, ఈ 5 అప్లికేషన్ కి ఒకటే రిక్వెస్ట్ అనమాట. ఇక్కడ మాకు జీరా, కాన్ఫ్లుయెన్స్ ఉంటే నేను యాక్షన్ లోకి రావాలి. స్మార్ట్ షీట్ నో, ఇట్స్ నాట్ మైండ్. కిందకి రండి. నెక్స్ట్ టికెట్ ఏంటి చూడండి. ఇది కూడా స్మార్ట్ షీట్, లీవ్ ఇట్. ఇక్కడ లూయిస్, we are able to review with why in sandbox it's not working fine, not sure. అంటే ఏదో how to embed conference based outlook email body అని వచ్చారు. ఒక్క నిమిషం. హలో చెప్పండి. లేదమ్మా, మీటింగ్ లో ట్రైనింగ్ లో. ఓకే, అయితే ఇక్కడ ఏదో
ఇద్దరి మధ్య ఏదో ట్రాన్సాక్షన్ జరుగుతుందండి. ఏంటంటే హౌ టు ఎంబీడ్ కాన్ఫరెన్స్ పేజ్ ఇన్ అవుట్లుక్ ఈమెయిల్ బాడీ అంటే ఏమంటున్నారండి, కాన్ఫరెన్స్ పేజ్ ని అవుట్లుక్ అంటే ఇది అవుట్లుక్, ఈ అవుట్లుక్ లో పెట్టి పంపాలి అని అంటున్నాడు. వేర్ యూ ఏబుల్ టు రివ్యూ వై ఇన్ శాండ్ బాక్స్ ఇస్ నాట్ వర్కింగ్ ఫైన్, నాట్ షూర్ ఇఫ్ దేర్ కుడ్ బి లాగ్ ఎర్రర్ ఆర్ సంథింగ్ దట్ కుడ్ బి ఇన్వెస్టిగేట్. వీళ్ళు ఇప్పుడే చెప్పాను కదా, శాండ్ బాక్స్ అంటే ఏం చెప్పాను మీకు, మనము ప్రయోగాలు చేసుకునే దాన్ని శాండ్ బాక్స్ అంటారు. కస్టమర్ ఏదైనా అడిగినప్పుడు మనం ఇక్కడ ప్రయోగాలు చేస్తాం. ఈ చేస్తున్నటువంటి ప్రయోగాల్లో ఈ శాండ్ బాక్స్ పనిచేయట్లేదు, చెక్ చేయ అంటున్నాడు. ఇతను పిఎంఓ టీమ్ అతను అనమాట. ఈజ్ ఎ పిఎంఓ టీమ్. ఇతను ఇక్కడ మీరు చూస్తే పైన కనపడుతుంది. సో మనం ఏంటంటే ఇక్కడ దీని గురించి మనం ఏం యాక్షన్ తీసుకోవాల్సింది, లివ్ ఇట్. ఈ ప్రభు అని అతను కూడా మా టీం మెంబర్. నాకు కూడా పెడతారు. ఎందుకంటే నన్ను సీసీలో ఎందుకు పెడతారు అంటే, ఒకవేళ ఎమర్జెన్సీ అయితే నన్ను కాంటాక్ట్ అవ్వమని. ప్రస్తుతానికి ఏంటంటే నన్ను సీసీలో పెడతారు. ఈ సత్యానాథ్ను కూడా మన అతనే, ఈ ప్రభు అతను కూడా మన అతను. సో ఇక దీని గురించి మనం ఏం చేయాలి అంటే, మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ఇలా, అసలు టికెట్లు ఎలా వస్తాయి, మీరు టికెట్లు ఏం చేస్తున్నారు, అసలు ఈ రోజు మీకు ఏం వర్క్ వచ్చింది, నాకేం వర్క్ వచ్చింది అన్నది ఈ సాయంత్రం 6 గంటల కాడి నుంచి ఇప్పుడు ఉదయం వరకు తీసుకెళ్తున్నాం మిమ్మల్ని. అంటే ఏం వచ్చింది, అసలు ఎవరేం చేశారు అన్నది మీరు డైరెక్ట్ గా చూడొచ్చు. అసలు ఎన్ని టికెట్లు వచ్చినాయి, ఈ కంపెనీలో అసలు ఎంత వర్క్ ఉంది అన్నది మీకే అర్థమైపోతుంది. ఇక్కడ కిందకు రండి. ప్రభు అట్లా నేను కావాలా, ఏముండదు, నువ్వు జస్ట్ చెప్పి సింగనైజేషన్ అవ్వట్లేదని చెప్పు. అవసరం అయితే చెప్పు, నేను జాయిన్ అవుతా. ఒకసారి చూడు, ఈ పూటకే చూడు, నీ వల్ల అయితే స్ట్రైక్ చేయ, లేదంటే నేను జాయిన్ అవుతా. ఓకేనా? వేరే మీటింగ్ లో ఉన్నాడు, వీళ్ళు అతను స్విచ్ అవుతారని చెప్పంత. చెప్పంత ఏముండదు, అది ఆడ సింకనైజేషనే కాబట్టి మీరు అట్లా మాట్లాడండి. ఓకే ప్రభు, ఏమైనా అవసరం అయితే పింక్ చేయండి. ఓకే నాన్న, థ్యాంక్ యూ. ఇక్కడ ఇంకోటి ఏదో వచ్చింది, ఇదేంటిది, ఇదేదో క్లారిజన్ అంట, మన అప్లికేషన్ కాదు, వదిలేసాయి. సర్వీస్ నౌ ఇదేదో వచ్చింది అంటే వర్క్స్ నోట్స్ యాడెడ్, నాని ప్రసాద్ నేనే యాడ్ చేసినట్టు ఉన్నాను. ఇది యాక్చువల్గా ఇదేంటో రిక్వెస్ట్ ఏంటో చూద్ది, కానీ మీకు చూపిస్తాను. ఒక కస్టమర్ రిక్వెస్ట్ రేజ్ చేశాడు. ఇది ఎప్పుడు 2:33 నేనే కామెంట్ యాడ్ చేశాను. అసలు ఇన్సిడెంట్ లోకి వెళ్దాం. అసలు ఇన్సిడెంట్ లో ఏముందో మీకు చూపిస్తాను. ఈ టికెట్ ఎక్కడ ఉందంటే సర్వీస్ నౌ లో ఉంటది అనమాట. ఇది తీసి సర్వీస్ నౌ తీసుకొస్తుంది. సర్వీస్ నౌ లో మీకు ఇక్కడ పేస్ట్ చేసి చూపిస్తాను. సర్వీస్ నౌ లో ఆ టికెట్ ఎలా ఉంటది, మనం ఎలా చేయాలి ఏంటి అనేది. నా యూజర్ నేమ్ సేమ్ యూజర్ నేమ్ ఉంటుందండి, సేమ్ పాస్వర్డ్ ప్రతి అప్లికేషన్ కి. లాగిన్ అవుతున్నాను. ఇది ఇక్కడ ఎక్కడికి లాగిన్ అవుతున్నాను అంటే సర్వీస్ నౌ. సర్వీస్ నౌ అనేది ఏంటంటే జీరా సర్వీస్ మేనేజ్మెంట్ కి కాంపిటేటర్ అనమాట. ఈ సర్వీస్ నౌలో ఏముంటాయి అంటే టికెట్స్ ఉంటాయి అనమాట. ఇందాక మీకు నేను చూపించిన టికెట్ ఇక్కడ కనపడద్దు అనమాట. ఆ టికెట్ నాకు అసైన్ చేశారు. అది డెవలప్మెంట్, సేల్స్ ఫోర్స్ కి జీరాకి ఇంటిగ్రేట్ చేయమన్నారు. ఆ ఎక్సర్సైజ్ నేను తీసుకున్నాను అనమాట. అందుకనే ఆ టికెట్ నా పేరు మీద ఉంది. నేనే మధ్యాహ్నం కామెంట్ అప్డేట్ చేశా ఆ టికెట్ లో. ఈ మెయిల్ కి అర్థం ఏంటి అని అంటే, నేను ఒక కామెంట్ పెట్టా. ఇంకా మీకు కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటది, జస్ట్ వెయిట్, ఐ విల్ షో యూ. జస్ట్ లోడింగ్. ఇట్స్ కాల్ ద ఇకోనిక్స్ కంపెనీ సర్వీస్ నౌ. సర్వీస్ నౌ అనేది ఇది నాని ప్రసాద్ అనే అసైన్ టు నాని ప్రసాద్ కి అసైన్ చేశారు. అవైటింగ్, నేను యూజర్ నాకు ఇన్ఫర్మేషన్ కావాలన్నాను. ఈ రిక్వెస్ట్ ఎవరు రైజ్ చేశారంటే ధనంజయ అని ఆయన రైజ్ చేశాడు. ఆయన ఏమంటున్నాడంటే, ఐ హెల్ప్, ప్లీజ్ అసైన్ దిస్ టికెట్ టు నాని ప్రసాద్. హాయ్ నాని, ప్లీజ్ ఫైండ్ ద బిలో రిక్వైర్మెంట్ టు క్రియేట్ ఎ న్యూ ఫీల్డ్ ఇన్ జీరా. నన్ను ఏమంటున్నాడు, అతను ఏమంటలా, ఈ కస్టమ్ ఫీల్డ్స్ ని క్రియేట్ చేయమంటున్నాడు అంతే. ఏమంటున్నాడంటే కస్టమ్ ఫీల్డ్స్ ని క్రియేట్ చేయమంటున్నాడు, నన్ను ఏం చేయమన్నాడు అట్లా. కస్టమ్ ఫీల్డ్స్ క్రియేట్ చేయడం అంటే ఎలా క్రియేట్ చేస్తాము, డైరెక్ట్ గా మనం ఎక్కడ కావాలో అక్కడికి వెళ్తాము. మనం ఇక్కడ ఏం చేస్తాము, ఫర్ ఎగ్జాంపుల్ మా దానికి వెళ్తే క్యూయూ, ఇదిగోండి, ఎక్కడికి వెళ్తారు, ఇష్యూస్ లోకి వెళ్దాం, ఆ పేరుతో కస్టమ్ ఫీల్డ్ క్రియేట్ చేస్తాం. ఇక్కడ క్లిక్ చేస్తారు,
ఇష్యూస్ అని క్లిక్ చేస్తారు, ఇక్కడ కస్టమ్ ఫీల్డ్స్ క్రియేట్ చేస్తాం. టికెట్ ఏం చెప్తున్నాడు, అతను ఏం అడగట్లా, ఇదో కస్టమ్ ఫీల్డ్స్ క్రియేట్ చేయమంటున్నాడు. ఆ కస్టమ్ ఫీల్డ్ ఉందో లేదో ఇక్కడ చెక్ చేస్తాను, క్రియేట్ కస్టమ్ ఫీల్డ్ అంటాను, అది ఏ పేరుతో కావాలన్నాడో ఆ పేరుతో కస్టమ్ ఫీల్డ్ క్రియేట్ చేస్తాను. రిక్వైర్మెంట్ అంట, ఫీల్డ్ నేమ్ అంట, డిస్క్రిప్షన్ అంట, పర్మిషన్, పర్పస్, ఇందులో కొన్ని ఆల్రెడీ ఉన్నాయి, ఉన్నటిని క్రియేట్ చేయవసరం. సార్ ఒక చిన్న క్వశ్చన్ సార్, ఇక్కడ ఏ ప్రాజెక్ట్ లో క్రియేట్ చేయాలో ఇవ్వలేదు కదా సార్. అదే నేను అడిగిన క్వశ్చనే అది. ఇక్కడ చూడండి, ఇక్కడ నేనేమన్నాను, ప్లీజ్ ప్రొవైడ్ ద ప్రాజెక్ట్ డీటెయిల్స్ టు యాడ్ దీస్ ఫీల్డ్స్. ఈ రోజు మధ్యాహ్నం 2:01 నేను అప్డేట్ చేస్తాను. హై, ప్లీజ్ ప్రొవైడ్ ద ప్రాజెక్ట్ డీటెయిల్స్ టు యాడ్ దీస్ ఫీల్డ్స్. సార్ నాకు సార్ ఈక్వినిక్స్ కి ఆల్రెడీ జీరా సాఫ్ట్వేర్ ఉంటుంది కదా సార్, మళ్ళీ ఈ సర్వీస్ ను ఎందుకు ఈక్వినిక్స్ కి? నేను మీకు మొన్న చెప్పాను, బ్యాంకులో బ్యాంక్ డీటెయిల్స్ బయట వాళ్ళకి తెలియకూడదు. డెవలపర్లకి టెస్టర్లకి జీరా వాడితే కస్టమర్స్ రియల్ గా బిజినెస్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే వేరే అప్లికేషన్ వాడతారు, సేమ్ అప్లికేషన్ వాడరు. ఇక్కడ వాళ్ళేమో సర్వీస్ ను వాడుతున్నారు, జీరా కాన్ఫ్లుయెన్స్ ఏమో డెవలప్మెంట్ కి వాటికి వాడుకుంటున్నారు. వాళ్ళ ఇష్టం, మనం ఏమనలేం. ఇప్పుడు ఒకటి ఇది వాడుకుంటాడు, ఒకడేమో అన్ని ఇవే వాడుకుంటాడు, వాడిష్టం. మన కస్టమర్ ను మనం ఏం అనలేం, వాళ్ళు చెప్పింది మనం వినాలి. వాళ్ళు ఏంటంటే ఇక్కడ టికెట్ క్రియేట్ చేస్తారు, నీ పేరు మీద వేస్తారు, నీకు మెయిల్ వస్తుంది అనమాట. నేను మధ్యాహ్నం కామెంట్ పెట్టాను, అరే భయ్యా నువ్వు అవి క్రియేట్ చేయమన్నావు బాగానే ఉంది, ఏ ప్రాజెక్ట్ లో పెట్టమంటావు చెప్పరా బాబు అని చెప్పి నేనే మెసేజ్ పెట్టాను మధ్యాహ్నం 2 గంటలకి. అప్పుడు ఏమైంది, నేను కామెంట్ పెట్టినప్పుడు ఇక్కడికి ఆడికి మెయిల్ వెళ్ళింది. ఏమని వెళ్ళింది, ఇదిగో టికెట్ స్టేటస్ అన్చేంజ్డ్, ఇక్కడ పైకి వస్తే మీకు ఉంటుంది. నేను ఏ మెసేజ్ పెట్టానో అతనికి వెళ్తుంది అనమాట. ఇలా మెయిల్ ద్వారా కూడా వెళ్తుంది అతనికి. అతను సర్వీస్ నోలోకి వెళ్ళి చెక్ చేసుకోవసరంలా, ఇక్కడికి వచ్చేసి కూడా అతను చేసుకోవచ్చు. ఇక్కడ ఫీల్డ్ క్రియేట్ చేయమన్నాడు, ఇది అతను నాని అని అతను అప్డేట్ చేశాడు, కాబట్టి నువ్వు టికెట్ లోకి వెళ్ళి చెక్ చేసుకోమని ఆడితో చెప్తుంది అనమాట. దట్స్ ఇట్. తర్వాత ఇంకో క్వశ్చన్ సార్ ఇక్కడ. సార్ ఇప్పుడు తను ఈమెయిల్ ద్వారా రిక్వెస్ట్ క్రియేట్ చేశాడా, లేకపోతే రెస్ట్ ఏపీఐ ద్వారా దానిలో జీరాలో ఒక ఇష్యూ క్రియేట్ చేశారా? మీకు ఇలా మెయిల్ ఇస్తాడు సార్. ఏంటంటే ఇప్పుడు ఎవరైనా టికెట్ రీచ్ చేయాలనుకోండి సార్, ఇక్కడ క్లిక్ చేస్తే help@equinix.com అంటే టికెట్ క్రియేట్ అయిపోతుంది సార్. వాళ్ళు ఏం కావాలి ఇక్కడ అంతా రాసేయడమే. ఆటోమేటిక్ ఇది ఎక్కడ క్రియేట్ అవుతుంది అంటే సర్వీస్ నౌలో టికెట్ క్రియేట్ అయిపోతుంది సార్. ఓకే, అంటే జీరాలో కాదు కదా? లేదండి, జీరాలో కాదండి. మనకి జీరా సర్వీస్ మేనేజ్మెంట్ లో మీకు ఇన్కమింగ్ ఈమెయిల్ హ్యాండ్లర్స్, మై టీవీ ఇస్ నాట్ వర్కింగ్ అంటే మెయిల్ వెళ్ళిపోద్ది అని చెప్పాను, గుర్తుందా? సార్ పోర్టల్ సేమ్. ఓకే, రెస్ట్ ఏపీఐ ద్వారా కూడా క్రియేట్ చేసుకోవచ్చు కదా టికెట్స్? మనం శుభ్రంగా కార్లో వెళ్ళవయ్యా బాబు అంటే నడుచుకుంటూ వెళ్తానంటారేంటి? రెస్ట్ ఏపీ అనేది ప్రోగ్రాములు రాసుకొని టికెట్లు ఎవరు క్రియేట్ చేస్తారు సార్? బిజినెస్ అలా క్రియేట్ చేయదు కదా, డెవలపర్ క్రియేట్ చేస్తాడు. అది రెస్ట్ ఏపీఐ మీరు అంటే సర్వీస్ నౌ వాళ్ళు యూజ్ చేస్తారని చెప్పారు కదా, అందుకోసం అలాగే సార్. సర్వీస్ నౌ నుంచి జీరాలో టికెట్ క్రియేట్ అవడానికి రెస్ట్ ఏపీఐ. ఓకే, సేల్స్ పర్సన్ మీరు ఎన్ని క్వశ్చన్స్ అయినా అడగండి సార్, తప్పులేదు. ఇదే టైం మీరు క్లారిఫై చేసుకోవడానికి. రెస్ట్ ఏపీఐ ఎప్పుడు వాడతారంటే 2 అప్లికేషన్స్ మధ్య జరగడానికి. ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఏంటంటే నీ కస్టమర్ ఏం చేస్తాడంటే వాడి సమస్యని హెల్ప్ అని పెట్టేసి ఇక్కడ సబ్జెక్ట్ పెట్టేసి ఇక్కడ మెయిల్ రాసేస్తాడు. ఈ హెల్ప్ అనేది ఏంటంటే ఇన్కమింగ్ ఈమెయిల్ హ్యాండ్లర్స్, అంటే ఆటోమేటిక్ గా సర్వీస్ నౌలోకి వెళ్ళిపోయి టికెట్ క్రియేట్ చేసేస్తాడు. ఓకే సార్. మీరు ఇక్కడ చూస్తే ఏమైందంటే నాకేమవుతుందంటే ఇక్కడ మెసేజ్ వస్తాయి. అది ఎవరికి అసైన్ చేశారు, నాకు అసైన్ చేశారు కాబట్టి నాకు కూడా ఒక కాపీ వస్తుంది అనమాట. ఇది ఎలా వచ్చిందంటే హెల్ప్ డెస్క్ అంటే హెల్ప్ అనే దాని ద్వారా ఎవరికంటే ఆ వ్యక్తికి చెప్పొద్దు, అరే భయ్యా కాలర్ ఎవరో ఇతను, అరే బాబు నీ దానిలో మెసేజ్ పెట్టాడు నువ్వు చెక్ చేసుకోరా బాబు అని చెప్పొద్దు. నెక్స్ట్ టికెట్ కొద్దాం. ఎందుకంటే మనం కొన్ని టికెట్లు అసలు ఒక్క టికెట్ కూడా చేయలేదు ఇంతవరకు, చూసుకుంటూ వెళ్తున్నాం. అసలు ఒక్క టికెట్ కూడా మనం చేయడానికి రాలేదు. ఇంకా ఇక్కడికి వచ్చాను, నెక్స్ట్ మెయిల్కి వచ్చాను. ఎవరు ఆటోమేటిక్ రిప్లై అజూర్ టు జీరా సింక్ అంటే ఇదేంటి అంటే ఇంకొక మెయిల్ పెట్టారు. మెయిల్ పెట్టడం అంటే దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయకపోతే మీకు ఏంటో అనేది సందర్భం అర్థం కాదు. ఏంటో సింక్ అప్ అంటున్నారు ఏంటో అని మీరు దీనిలో ఏమి లేదు సార్. ఇది ఏంటి పని చేయట్లా. ఇందులో వాడేద్దాం. ఓకే, దీన్ని వాడుతుంది. అదేంటి అని అంటే ఇది జీరా సార్, ఇది అజూర్ అండి. అజూర్ అంటే
మీకు మొన్న చెప్పాను ఎల్డాప్, శాప్. మీకు ఏంటంటే కొత్తగా మన వాళ్ళు వచ్చినప్పుడు ఇందులో మనకి ఐడీలు క్రియేట్ చేస్తారు. మనకేమవుద్దంటే ఈ రెండింటిని సింక్రనైజేషన్ చేస్తాం సార్. ఎందుకు చెయ్యాలి అని అంటే, ఇక్కడ ఎవరైనా కొత్త యూజర్ వస్తే, కొత్తగా ఆఫీస్లో జాయిన్ అయితే అతనికి జీరా యాక్సెస్ కావాలితే ఇక్కడ గ్రూప్స్ ఉంటాయి అన్నమాట. మన జీరాలో ఎలా గ్రూప్స్ ఉంటాయి, ఇక్కడ కూడా గ్రూప్ ఉంటది. ఆ గ్రూప్ లో జీరా గ్రూప్ లో యాడ్ చేస్తే జీరాలోకి యాక్సెస్ అయిపోతే, కాన్ఫరెన్స్ గ్రూప్ లో అయితే కాన్ఫరెన్స్. ఈ రెండిటిని సింక్రనైజేషన్ చేయడానికి నేను ఆల్రెడీ ఒక డాక్యుమెంటేషన్ రాశాను. అది ఎలా జరగాలి ఏంటి అనేది మేము ఒకసారి నీకు చూపిస్తాను. ఇదిగోండి సార్, నేను ఈ డాక్యుమెంటేషన్ రాసి లాస్ట్ టైం వాళ్ళకి పంపించిన డిజైన్ ఇదిగోండి సార్. ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, జీరా అండ్ కాన్ఫ్లుయెన్స్ అనేది క్లౌడ్ ప్లాట్ఫామ్ ఉంది. అజూర్లో యూజర్స్ ఉంటారు, ఇక్కడ గ్రూప్లు అయి ఉంటాయి. ఇందులో కొత్తగా ఎవరినైనా యాడ్ చేస్తే వాళ్ళు ఆటోమేటిక్గా జీరాలోకి వచ్చేసేయాలి. ఇతను కంపెనీ నుంచి వెళ్ళిపోయాడు అనుకో, జీరాలోంచి తీసేయాలి. ఈ ఫంక్షనాలిటీని ఇంప్లిమెంట్ చేయడానికి ఈ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ రాసి నేను పంపించానండి. ఇది ఓవర్ వ్యూ, ఏం చేయాలి, ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి ఇది నేను లాస్ట్ టైం చాలా రోజులైంది రాసి, ఎలా సింక్రనైజేషన్ అవ్వాలి ఏంటి అని రాశానండి. ఇది దాని గురించి అనమాట. అంటే ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఆ యొక్క సంభాషణలో జరగడానికి మీటింగ్ పెట్టారు. ఆల్రెడీ మేము ఇంప్లిమెంట్ చేసేసాం. ఇది ఇంప్లిమెంట్ చేసేసిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఇంకొక మీటింగ్ పెట్టారనమాట. హ్యాస్ జాయిన్డ్ యువర్ సాఫ్ట్వేర్, ఇది వదిలేసండి. ఇక్కడ ఈవిడతోటి ఏంటంటే అది మాకు మెయిల్ ఫార్వర్డ్ చేశారు. ఆవిడతోటి రేపు ఆగస్టు 26 మీటింగ్ అయిపోయింది. మరి మళ్ళా ఇది ఎందుకు వచ్చిందో తెలియదు, నాకు ఇది పంపించారు. బహుశా మళ్ళా ఇంకొక కాల్ ఏమైనా షెడ్యూల్ చేస్తున్నారో నాకు తెలియదు. సో చెప్పమ్మా షహనా, చెప్పమ్మా. అవునమ్మా, 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 అవునమ్మా. పిఎఫ్ లో పడింది నీకు. అవునమ్మా, అవునమ్మా. మీరు మాకు హెచ్ఆర్తో మాట్లాడమని చెప్పు. సందీప్తో మాట్లాడమను. హెచ్ఆర్ సందీప్ని అడిగితే అంతే, ప్లీజ్ కాంటాక్ట్ మై హెచ్ఆర్, యూ విల్ ప్రొవైడ్ ఆల్ ద డీటెయిల్స్ అని చెప్తాను. ఏమండి? చెప్పండి. మీరు ఒకసారి కాల్ చేసి చెప్పండి. శివ గారికి సందీప్ గారికి చెప్పండి, నేను చెప్పానని చెప్పండి. ఓకే అమ్మ, చెప్పమ్మా. జీరా ట్రైనింగ్ అంటే వాళ్ళ ప్రొడక్ట్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. వాళ్ళ ప్రొడక్ట్ జీరాని ఎలా యూటిలైజ్ చేసుకుంటారన్న ట్రైనింగ్ ఇస్తారు. మరి మీరేం చెప్పారు అని అడుగుతున్నప్పుడు? అమ్మా నువ్వు నాకు తెలియగడుతావు, నువ్వు జీరాలో పని చేస్తున్నప్పుడు జీరా ట్రైనింగ్ ఇస్తారా, నీకు శాప్ ట్రైనింగ్ ఇస్తారమ్మా? లేదమ్మా, ఎప్పుడైనా సరే ఒక్కటే స్ట్రాంగ్ అవ్వాలి. మీరు జాబ్ లో జాయిన్ అయిపోయారు కదా, స్ట్రాంగ్ ఉండండి. స్ట్రాంగ్ అంటే దే హావ్ ప్రొవైడెడ్ ద జీరా అలాంగ్ విత్ దేర్ ప్రొడక్ట్స్. ప్రతి ప్రొడక్ట్ కంపెనీ 1 month ట్రైనింగ్ ఇస్తుందాం అబౌట్ దేర్ ప్రొడక్ట్స్. ఎందుకంటే ప్రొడక్ట్ గురించి తెలియకుండా నువ్వు ఏది పడితే అది చేసేస్తే కుదరదని. అవును, దట్స్ ఇట్. ప్లస్ అలాంగ్ విత్ హౌ జీరా దే ఆర్ యూటిలైజింగ్. అర్థమైందమ్మా? ఇందులో రాసుకోవడానికి ఏముందమ్మా, దే హావ్ ప్రొవైడెడ్ దేర్ ప్రొడక్ట్ ట్రైనింగ్ అలాంగ్ విత్ అవర్ జీరా యూటిలైజేషన్. ఇందులో రాసుకోవడానికి ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు రికార్డ్ పెడితే నీకు అలా ఇబ్బంది అయితే.
పవన్ గారు ఏం చెప్పలేదమ్మా? అడగలేదా నువ్వు ఆయన్ని? ఓకే అమ్మా, ఓకే ఓకే అమ్మా, మాట్లాడమ్మా. నో ప్రాబ్లం అమ్మా, ఆల్ ది బెస్ట్. ఓకేనా? ఇది ఎలా సింక్రనైజేషన్ చేద్దాము ఏంటి అని మీటింగ్ గురించి పెట్టాను. ఇంతవరకు మేము 7 మంది ఉన్నాం, ఒక్కరికి ఒక టికెట్ లేదు ఇంతవరకు. ఇప్పుడు ఎంత టైం అయింది ఇక్కడ? 2 గంటలు, అంటే మధ్యాహ్నం నుంచి 6 వరకు ఏం టికెట్లు. కిందకు వద్దాం. ఎవరో కొత్తగా మా ప్రాజెక్ట్ లో మా జీరాలో జాయిన్ అయ్యారంట. అట్లాషన్ అంటేనే చూడవసరం లేదు. ఈ కపిల్ అంటే ఎవరు? గిట్ హబ్ అతను. అది మనం చేయడానికి ఏం లేదు. కిందకు వద్దాం. సర్వీస్ లో ఇది మళ్ళా క్లారిజన్. ఏ అప్లికేషన్ అంటే ఇది క్లారిజన్. ఇక్కడ చూడండి, అప్లికేషన్ క్లారిజన్. చేయడానికి ఏమీ లేదు. ఇదేంటి? అలో అడ్మిన్స్ ప్లీజ్ రిప్లై టు దిస్ ఈమెయిల్ వి డిడ్ నాట్ టిల్ నౌ. ఏదో ఎవరు అడుగుతున్నాడు. ఇదేంటంటే సర్టిఫికేషన్ అంట, మానిటరింగ్. మనం ఏం చేయడానికి లేదు, దీన్ని వదిలేసేయండి. ఓకేనా? తర్వాత ఏదో యువర్ ఇన్సిడెంట్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్, ఏదో ఇన్సిడెంట్ సబ్మిట్ చేశాడంట. చూద్దాం, కిందకు వద్దాం. ఏం సబ్మిట్ చేశాడు ఏంటో చూద్దాం. వీ హ్యావ్ రిసీవ్డ్ యువర్ హెల్ప్ డెస్క్, డిడ్ యూ నో ఈ బూట్, ఏదో సంథింగ్ ఏదో ఇన్సిడెంట్ అంట. ఈ ఇన్సిడెంట్ నెంబర్ ని కాపీ చేయండి. కాపీ చేసి ఇక్కడ చూడండి, ఇతను గిట్ గురించి అంట, మనకు సంబంధం లేదు. కావాలంటే ఆ ఇన్సిడెంట్ కాపీ చేసుకుని సర్వీస్ నోలోకి వెళ్ళి ఈ సెర్చ్ బాక్స్ లో ఆ ఇన్సిడెంట్ నెంబర్ పెడితే అసలు దేని గురించి అడుగుతున్నాడో మనం చూడొచ్చు. మందో కాదో తెలిసిపోద్ది. ఇక్కడ క్లిక్ చేసాం అనుకోండి, ఏమైనా ఇక్కడ కిందకు వస్తే క్లియర్ గా ఇక్కడ బాక్స్ లో రాసి ఉంటది, హై టీమ్ నీడ్ హెల్ప్ ఇన్ క్లోనింగ్ రిపాజిటరీ ఇన్ ద గిట్. నాకు గిట్ లో క్లోనింగ్ ఎలా చేయాలో చెప్పరా అంటున్నాడు. అంటే గిట్ గురించి మనకు సంబంధం లేదు. సో ఈ టికెట్ కూడా మంద కాదు. కిందకి రండి, ఇది గిట్ యాక్సెస్ అంట, గిట్ రిపాజిటరీ, ఇది మంద కాదు. ఆ టికెట్ కూడా మంద కాదు. ఇప్పుడు టైం ఎంత అయింది? 11:15. అంతవరకు మాకు వర్క్ లేదు. కపిల్ అంటే ఏం చెప్పాను? గిట్ హబ్, ఆహా యాక్సెస్ ఇచ్చాడు, అయిపోయింది. ఇది కూడా మన సంబంధం లేదు. అట్లాషన్ అంటే ఎవరో యూజర్ జాయిన్ అయ్యాడంటే కాన్ఫిడెన్స్ యాక్సెస్, అది వదిలేసండి. ఇంకోటి ఏదో సర్వీస్ నో వచ్చింది, ఇది కాన్ఫిడెన్స్. ఉదయం 8:41 వచ్చింది. ఉదయం 8:41 వచ్చాయి. మేము ఏం చేస్తామంటే ఈ మెయిల్ అని చూసుకుంటాం. ఈ మెయిల్ ఏదైనా వర్క్ వస్తే చేయడం, లేదంటే గమ్మున సిస్టమ్ మూసి కూర్చోవడం అంతే. మమ్మల్ని ఎవడో కాదప్పుడు మేము ఎవరిని కాదు. మీకు అర్థమవుతుంది కదండి? ఇక్కడ మాకు ఎప్పుడు వచ్చింది? ఉదయం 8:41 నుంచి ఇంతవరకు ఏమీ లేదు. ఇంతకీ ఈ టికెట్ ఏంటో చూద్దాం. కాన్ఫరెన్స్ విక్కీ స్పేస్, ఏదో స్పేస్ ఇచ్చాడు. ప్రొడక్షన్ నీడ్ యాక్సెస్ ఇన్స్టెన్స్ డీటెయిల్స్ సిన్స్ కెనాట్ విక్కీ లుక్స్ లైక్ ఇట్స్ అవుట్ ఆఫ్ స్కోప్. ఏంటి అని అంటే, ఎవరో ఈ పర్సన్ కి ఈ URL కి యాక్సెస్ కావాలంట. అంటే ఏం చేయాలి? దీన్ని ఇలా కాపీ చేసుకుని బ్రౌజర్ లో పెట్టాలి. ఎవరైనా కాన్ఫిడెన్స్ యాక్సెస్ అడిగినప్పుడు ఆ ఫలానా స్పేస్ లో కావాలన్నప్పుడు ముందు ఆ ఏ URL అంటున్నాడో ఇది కాన్ఫిడెన్స్ పేజ్ అన్నమాట. ఈ కాన్ఫిడెన్స్ కి అతనికి యాక్సెస్ కావాలని అడుగుతున్నాడు. ఓకే, లెట్ హిమ్ కమ్. యాక్సెస్ ఎక్కడ ఇవ్వాలి? నువ్వైనా ఆ URL లోకి వెళ్ళిపోయి ఇక్కడ స్పేస్ సెట్టింగ్స్ అని ఉంటుంది. ఇదే స్పేస్ యొక్క అడ్మినిస్ట్రేషన్. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ స్పేస్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ స్పేస్ పర్మిషన్స్ అని ఉంటుంది. దీని మీద జనరల్ మీద క్లిక్ చేయండి. ఎవరికైనా పర్మిషన్ ఇవ్వాలన్నా తీసేయాలన్నా ఎక్కడికి వెళ్ళాలి? స్పేస్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి జనరల్ లోకి వెళ్ళి స్పేస్ పర్మిషన్ కాడికి రండి. ఇక్కడ గ్రూప్స్ అంటే ఒకరికంటే ఎక్కువకి, ఇక్కడ ఇండివిజువల్ యూజర్స్ అని ఉంటారు. ఇక్కడ ఆ వ్యక్తికి పర్మిషన్ ఇవ్వాలి. ఆ వ్యక్తికి ఇచ్చారో లేదో చూద్దాం. ఇవ్వకపోతే మనం ఇద్దాం. ఎలా ఇవ్వాలి? ఆ వ్యక్తి పేరేంటి? ఇక్కడికి వస్తే పైన ఉంటాడు, ఇదిగోండి, రాజేష్. ఇక్కడికి వచ్చి కంట్రోల్ F కంట్రోల్ V, లేడు. నేనేం చేస్తానంటే రాజేష్, నాకు అసలు కనపడట్లేదు. అంటే అతనికి పర్మిషన్ లేదు. లేనప్పుడు ఏం చేయాలి? కిందకు వచ్చేసి ఎడిట్ పర్మిషన్ మీద క్లిక్ చేసి మనం ఇండివిజువల్ యూజర్స్, సింగిల్ పర్సన్ కదా, ఈ బాక్స్ లో ఆయన పేరు పెట్టండి, రాజేష్.
వచ్చేసింది యాడ్. ఇది యాడ్ చేయండి, యాడ్ అని కొట్టండి. యాడ్ అని కొట్టగానే యాడ్ అయిపోతాడు. మీరు పైకి వెళ్తే కనపడతాడు. ఇక్కడ రాజేష్ అనగాడు కనపడతాడు. ఇదిగోండి రాజేష్ శర్మ. అతనికి ఏ పర్మిషన్ లేదు. మనం ఏం చేస్తామంటే ఇలా ఇక్కడ కింద కొన్నిటికి ఏది లేదో అన్ని ఇమ్మని అడగలాం. మనం ఏం చేస్తామంటే ఇక్కడ వరకు ఇచ్చేసి జస్ట్ వదిలేస్తాం. ఇక్కడికి ఇచ్చేసి సేవ్ కూడా. అతను ఏ పర్మిషన్ ఇమ్మని అనలా. మనం ఏంటంటే పేజ్ క్రియేషన్, పేజ్ డిలీట్ పర్మిషన్ ఇచ్చేస్తాం. రాజేష్ యాడ్ అయిపోయాడు. అంటే ఏంటి, మనం ఏం చేసినాం, ఆ వ్యక్తికి పర్మిషన్ ఇచ్చేసాం. దట్స్ ఇట్, అయిపోయింది. ఎంతసేపు చేశాను, 1 నిమిషం. తర్వాత కిందకి రండి. సార్ దానికి అప్రూవల్ ఏం అవసరం లేదా? అప్రూవల్ గా ఏం అవసరం లేదు సార్. వీఆర్ ఇట్ మీన్స్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. లైక్ ఏదండి, ఇప్పుడు అది యూజర్ ద్వారా వచ్చిందా, మేనేజర్ ద్వారా వచ్చిందా, లైక్ దాని లేదండి. మీద ఉంటుందా సార్? ఇక్కడ ఎవరు, ఇదిగోండి ఈయన రిక్వెస్టర్. ఏ అప్లికేషన్ కాన్ఫరెన్స్, వాళ్ళ మేనేజర్ నేమ్ ఏంటి, కాన్ఫరెన్స్ వికీ స్పేస్ ఇచ్చాడు, ప్రొడక్షన్ ఇదిగోండి సార్, ఆర్గనైజేషన్ నేమ్, need to access instance details since cannot wiki అని బట్టి wiki అని రాశాడు. cannot wiki looks like it's out of scope అంటే అతనికి యాక్సెస్ లో లేదు. ఓకే ఫైన్, అంటే అప్రూవల్ ఏం అవసరం లేదు, ఇచ్చేయచ్చు మనం పర్మిషన్. ఇచ్చాడు, డైరెక్ట్ ఇచ్చేస్తాం. మేము ఏమంటాం. ఓకే ఈ రిక్వెస్ట్ ఎప్పుడు వచ్చింది సార్, 8:41 వచ్చింది. మేము ఎంతమంది ఉన్నాం సార్, 7 ఇంతవరకు ఎవడో చేయలేదు. అదే సార్, పర్టికులర్ గా పర్సన్ కి అసైన్ చేస్తారు కదా సార్ ఇలాంటి టికెట్లు వచ్చినప్పుడు మామూలుగా ఆన్ దట్ టైం. చూద్దాం అసలు ఈ టికెట్ ఎవరికి అసైన్ చేశారో చూద్దాం. దీన్ని కాపీ చేసుకుని దీన్ని కాపీ చేసుకుని వెళ్ళి చూద్దాం అసలు ఎవరు ఏ మహానుభావుడికి వెళ్ళిందో చూద్దాం. ఇక్కడ జనరల్ గా అసైన్మెంట్ గ్రూప్స్ ఉంటుంది కదా, చూద్దాం అసలు ఎవరికి అసైన్ చేశారో చూద్దాం. మనం ఇక్కడ క్లిక్ చేస్తే దీని పుట్టువరతలని తెలిస్తే కదా. అసలు ఇక్కడ ఏమని ఉంది, కంప్లీటెడ్ అని ఉంది. అసలు అక్కడ యాక్సెస్ కూడా ఇవ్వలేదు. దే హ్యావ్ నాట్ ప్రొవైడెడ్ ద యాక్సెస్. రాజశేఖర రెడ్డి గారు చెప్పండి సార్. సార్ మీరు ఒకసారి నేను చెప్తాను కొంచెం, లేదా రికార్డింగ్ అని మీరు రాసేసుకోరా సార్. ఎల్డాప్ అనేది ఐడిపి అనేది విత్ SAML డైరెక్ట్లీ వీ కెన్ కాన్ఫిగర్ ఇన్ అట్లాషన్ క్లౌడ్. దిస్ ఫీచర్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. రాసుకోండి సార్, క్వశ్చన్ ఏం రాస్తానంటే ఇన్ అట్లాషన్ క్లౌడ్ with the help of SAML, there is a feature with IDP. We can able to integrate. This is the default feature. Okay, the second question, Rajshekar garu. Second question enti anante, there is a new feature in the Atlassian Cloud called external user synchronization. It's in a beta version. With the help of external user synchronization, we can sync out of domain users with the Jira or Confluence. And cheppandi. Okay, this is in a beta version. It's going to, who are interested, they're ready to add that beta version to our site and cheppandi. Whoever interested or required that feature, Atlassian is going to add to that site, that URL అని చెప్పండి. నెక్స్ట్ ఏంటి సార్, నెక్స్ట్ క్వశ్చన్ మీది. గూగుల్ డ్రైవ్ అనేది యాప్ ఉంటుంది. ఆ యాప్ ని ఇన్స్టాల్ చేసుకుంటే వీ కెన్ ఇంటిగ్రేట్. అసలు గూగుల్ డ్రైవ్ ని డైరెక్ట్ గా లింక్స్ ని ఇంటిగ్రేట్ చేసేసుకోవచ్చు సార్. మీకు స్పెసిఫిక్ గా వాళ్ళు గూగుల్ డ్రైవ్ అనేది కావాలంటే 1 సెకండ్ ఉంది సార్, నేను చూస్తున్నాను, మీకు ఒకే 1 సెకండ్ లో చెప్పేస్తాను. ఒకే 1 సెకండ్ సార్. అది అప్లికేషన్ లోడ్ అవుతుంది. సిస్టమ్, ప్రాజెక్ట్స్, యాప్స్. నీకు గూగుల్ డ్రైవ్ కావాలి కాబట్టి నేను చెప్తాను. ఆ యాప్ ఏంటి అనేది నేను చెప్తాను, దాని ఫీచర్స్ ఏంటో కూడా నీకు చెప్తాను. ఫైండ్ న్యూ యాప్స్. మీకు గూగుల్ డ్రైవ్ కదా, గూగుల్ డ్రైవ్. గూగుల్ డ్రైవ్ అనేది ఉంది సార్. గూగుల్ డ్రైవ్ అనేది ఫ్రీ ఉందేమో చూస్తున్నాను. గూగుల్ డ్రైవ్ అయితే ఫ్రీ లేదు సార్. ఫ్రీ యాడ్ ఆన్ కాదు, పెయిడ్ కావాలి. సో పెయిడ్ ఉందండి. గూగుల్ డ్రైవ్ డాక్స్ ఫర్ జీరా అని ఉంది. సో విత్ ది హెల్ప్ ఆఫ్ ద గూగుల్ డ్రైవ్ యాడ్ ఆన్,
Okay, we can link the documents and the Excel sheets with your Jira tickets. Okay, it's a Google Drive files with Jira issues. You can link with your Jira tickets. అండి అర్థమైందా? ఇట్స్ యాడ్ ఆన్ అని చెప్పండి. ఈ యాడ్ ఆన్ కాస్ట్ అని కావాలని నేను చెప్తాను. ఇక్కడ కొడితే వచ్చేస్తుంది. అండ్ ఇంకో విషయం చెప్పండి, ఇట్స్ ఎ క్లౌడ్ సెక్యూరిటీ పార్టిసిపెంట్. అంటే ఏంటో తెలుసండి, మీది మెడికల్ డొమైన్ అయినప్పుడు సెక్యూరిటీ అని ఉంటుంది సార్. ఒక్కొక్క యాడ్ ఆన్కి ఏంటంటే సెక్యూరిటీ లేనిది కూడా ఉంటుంది, అంటే హ్యాకర్స్ హ్యాక్ చేసేది ఉంటుంది. ఇది క్లౌడ్ సెక్యూరిటీ పార్టిసిపెంట్ అంటే ఇతను సెక్యూరిటీగా అన్ని టెస్టులు చేసి అన్ని పాస్ అయ్యాడు అని ఈ ప్రొడక్ట్. ఓకేనా? ఇంకేమైనా కావాలా సార్ రాజశేఖర్ గారు? ఓకే సార్, 8:30కి మీటింగ్ కదా. ఆల్ ది బెస్ట్ సార్. గైస్ ఏమనుకోవచ్చు సార్, మీకు చెప్పాను ఇంతకుముందు ఆయన ఏజ్ 52 సంవత్సరాలు, ఆయనకి 60 lakhs 60 లక్షల ప్యాకేజ్ తోటి పిచ్చోన్ జాబ్. ఆయనకి పాపం కొన్ని డౌట్స్ సహజం. అది ఆయనకి ఏదైనా డౌట్ ఉన్నప్పుడు నాకు అడుగుతూ ఉంటారు, ఇమీడియట్ గా చెప్తూ ఉంటాను సార్, అంతేగాని వేరే ఉద్దేశంగా అనుకోవద్దు. సారీ గైస్. ఓకేనా? ద నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, ఈ టికెట్ ఉంది కదా సార్, ఈ టికెట్ ఏది ఎవడో క్లోజ్ చేస్తాడు, అసలు ఎవరు వేసుకున్నాడు, ఎవరు క్లోజ్ చేశాడు ఏంటి? ఇదిగోండి ఇక్కడ చూడండి, నాగన్రాగ్ అంట. ఈ మౌస్ సరిగ్గా పనిచేయట్లేదు, కొంచెం పైకి వెళ్దాం. ఈ టికెట్ ని ఫాల్స్ ఫస్ట్ నాగన్రాగ్ గోపుగంట్ల ఏం చేశాడు? అసలు ఏం రాయలేదు ఇందులో, టికెట్లు ఏం రాయలే, అసలు ఏం లేదు. నీడ్ టు యాక్సెస్ ఇన్స్టెంట్ సిన్స్ కెనాట్ క్విక్కీ లుక్స్ లైక్ ఇట్స్ అన్ అవుట్ ఆఫ్ స్కోప్ అన్నాడు, అంతే. ఇక్వినిక్ సిబిఎస్ టీమ్ అన్నాడు. ఇక్కడ అసలు ఏమీ రాయలేదు, అతను అందులోనే యాడ్ చేయలేదు. సార్ ఏ స్పేస్ కి అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేస్తారు సార్ టికెట్స్ లో. సార్ ఇక్కడ ఏమని ఇచ్చాడు సార్, నీకు ఓఈఏ అని స్పేస్ ఇచ్చేసాడుగా. ఓకే, ఈ యుఆర్ఎల్ కాపీ చేసుకోవడమే మనం, వాళ్ళు చెప్తారండి. దీని ఆ యుఆర్ఎల్ ని యాజ్ ఇట్ ఈస్ గా తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసేయడమే మన పని. వాళ్ళు క్లియర్ గా ఇచ్చేస్తారు. మా దానిలో 1000+ స్పేసెస్ ఉన్నాయి. ఈ స్పేస్ ఏంటంటే అరకిల్ ఈబిఎస్ ఇన్వెంటరీ దిస్. సో ఓఈఐ, ఓలో అరకిల్లో ఓ, ఈబిఎస్ లో ఈ, ఇన్వెంటరీలో ఐ. ఇదిగోండి ఓఈఐ స్పేస్. ఈ స్పేస్ సెట్టింగ్స్ కి వచ్చి ఈ స్పేస్ సెట్టింగ్ లో చేయాలి. మీకు అర్థమవుతుందా సార్? ఇంతకే ఏంటంటే ఇతను యాక్సెస్ అవ్వకుండా నా టికెట్ ను క్లోజ్ చేస్తాడు సార్. ఇక్కడ చూడండి, స్టేటస్ ఏంటి, స్టేట్ క్లోజ్ కంప్లీట్. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే ఇతనికి మన పర్మిషన్ ఉందా సార్? లేదు. ఇప్పుడు మనం ఇచ్చాం అనేక దాన్ని క్వశ్చన్ చేయకూడదు, లెట్ ఇట్ బి, ఎందుకంటే అతను నైట్ షిఫ్ట్ లో ఉన్నాడు. ఓకే, నెక్స్ట్. ఇది ఎప్పుడు అండి? ఉదయం 8:41. ఇది ఎవరు? ఈ అమ్మాయి టిటన్ రాయ్ ఎవరో గుడ్ మార్నింగ్ టీమ్ అంటూ మొదలెట్టారు. అక్కడ టీమ్ లో ఇస్తే ఇక్కడికి మెసేజ్ వచ్చేది, అంతే, ఏం లేదు. ఇంకా రండి, ఉదయం 7:49. ఇది మీకు ఇది ఉంటది కదండి, దాన్ని ఏమంటాం మనకి, ఇంకా కొన్ని రోజుల్లో నాగార్జున గారు స్టార్ట్ చేస్తారు బిగ్ బాస్. మనం కూడా ఉదయం 7:49 ఏమైంది, ఉదయం 7:47 ఏమైందని చెప్పుకుంటూ వెళ్తున్నాం. ఇంతకీ 7:49 ఏమీ లేదు. జీరా యాప్ రిక్వైర్ అటెన్షన్, ఏదో అప్లికేషన్ కావాలని ఎవరు అడిగారంట, అంతే. ఇందులో ఏమీ లేదు. కాన్ఫిడెన్స్ నాది. గుడ్ డే నాని ప్రసాద్, హోప్ యు ఆర్ హ్యావింగ్ ఎ గ్రేట్ డే. 1 అప్డేట్, ఎవరో కాన్ఫరెన్స్ పేజీలో అప్డేట్ చేశారంటే కావాలతో చూసుకో అంటుంది. నేనేం చేయను, ఏమీ లేదు. ఉదయం 7:01 మాకు రిపోర్ట్స్ వచ్చినాయి. ఈ రిపోర్ట్లు ఏంటంటే ఎవరెవరి పేరు మీద ఎన్ని టికెట్లు ఉన్నాయి అనేది ఒక ఆటోమేషన్ రిపోర్ట్ అన్నమాట. ఆటోమేషన్ రూల్ సర్వీస్ నౌలో రాశారు, మన జీరాలో రాసినట్టు. అంటే ప్రతిరోజు ఎవరెవరి పేరు మీద ఎన్ని టికెట్లు ఉన్నాయి అనేది పంపిస్తుంది అనమాట. అది అయిపోయింది. డైజెస్ట్ అంటే ఏంటంటే నాకు మెయిల్స్, నువ్వేమేం చేయాలి నేను అనేది ఆటోమేటిక్ ఒక మెయిల్ వస్తుంది. దట్స్ ఇట్. ఇది కూడా ఏమి చేయడానికి లేదు. ఇది ఎన్ని గంటలకంటే తెల్లారి గట్ల ఎర్లీ మార్నింగ్ 5:54. ఇంకా కిందకి వెళ్దాం. గ్లోబల్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, ఏదో వెన్స్డే హోప్ ఏదో సంథింగ్ అంట, మీటింగ్ల గురించి, జనరల్ గురించి, కంపెనీ గురించి మనం చేసేది ఏమి లేదు. ఇది క్లారిజన్. ఇది ఎప్పుడు వచ్చిందంటే, ఇది చూస్తే ఇది 5:27 వచ్చిన తర్వాత ఇది ఎప్పుడుదంటే ఇక సండే నుంచి మండే ఉదయం 5:27 వరకు మెయిల్సే లేవు. ఇంతకీ మాకు ఈ రోజు 7 ఉన్నాం. ఎన్ని టికెట్లు వచ్చినాయి సార్? ఎంత లోడ్ ఉంది?
ఒక్కటి వచ్చింది సార్. మరి మిగతా వాళ్ళందరూ ఏం చేస్తామండి? అంటే ఫస్ట్ కాన్ఫిడెంట్ లెవెల్ పెంచుకోండి సార్. కాన్ఫిడెంట్ లెవెల్ అంటే ఏంటంటే, నేను ఏం చేయాలి వర్క్ లోపలికి వచ్చిన తర్వాత చాలా మంది భయపడేది ఎక్కడంటే కాన్ఫిడెంట్ గా మాట్లాడలేకపోతున్నారు సార్. ఇదిగోండి ఇందులో మేము ఏది డిలీట్ చేయం సార్. ఇప్పుడు అయ్యో కొత్తగా 5 మెయిల్స్ వచ్చినాయి సార్. ఇక్కడ 5 ఉన్నాయంటే 5 మెయిల్ పైకి వెళ్ళండి. మళ్ళీ పైకి వెళ్తే 5 మెయిల్స్ వస్తాయి. ఇదేదో మెయిల్ వచ్చిందంట. ఇది ఎవడో మళ్ళీ అట్లాషన్ సపోర్ట్ వాడిది మెయిల్. ఇది కూడా అట్లాషన్ సపోర్ట్ మెయిల్. ఇదేదో సర్వీస్ నోటిఫికేషన్. ఇదిగోండి మళ్ళీ కాన్ఫరెన్స్ అంట. ఇప్పుడే వచ్చింది ఇంకో కొత్త రిక్వెస్ట్ వచ్చింది సార్ 8:19 ఏమంటున్నాడో చూడండి. ఏమంటున్నాడు? డిఎస్ న్యూ మెంబర్ ఆన్ బోర్డింగ్ కొత్తగా వచ్చాడంట. ఈ క్యాండిడేట్ ఈ రోజు అపాయింట్మెంట్ అయ్యి జాబ్ లో జాయిన్ అయ్యాడు. ఎవరో జాక్. ఏమంటున్నారు ఇక్కడ? డిజిటల్ సర్వీస్ బిఓ రికార్డ్ యాజ్ కాన్ఫ్లుయెన్స్ ఇస్ ఎ క్రిటికల్ టూల్ ఫర్ డిఎస్ ప్రాసెస్ అండ్ ఫర్ డే టు డే ఆపరేటివ్. సో ఆన్ బోర్డింగ్ ఓకేఆర్ ట్రాకింగ్ డేవ్ సైకిల్స్ ఏదో చెప్తున్నాడు. ఇంతకీ మనం ఏం చేయాలి? ఈ కొత్తగా వచ్చిన వాడికి కొత్తగా వచ్చిన వాడు ఏడి? ఇదిగోండి సార్ రిక్వెస్టెడ్ ఫర్ వీడికి యాక్సెస్ ఇవ్వాలి. వీడికి యాక్సెస్ ఎలా ఇస్తాం? అసలు వీడికి యాక్సెస్ ఉందా లేదా అనేది మనం ఎలా చూస్తాం? కొత్తగా వచ్చిన వాడికి కాపీ చేసుకుని వాడిది ముందు వాడి మెయిల్ ఐడి తీసుకోవాలి. వాడి మెయిల్ ఐడి ఇక్కడ కొడితే వాడి పేరుని ఇక్కడ టైప్ చేస్తే Ctrl+K అని కొడితే వాడి మెయిల్ వస్తుంది. ఇంకో జోక్ ఏంటంటే ఇంకా వాడికి మెయిల్ కూడా లేదు. చూడండి Ctrl+K వచ్చాడమ్మా ఉంది. Ctrl+X ఇక్కడ పెడితే వాడి మెయిల్ ఐడి తెలుస్తుంది. దిస్ ఇస్ వాడి మెయిల్ ఐడి. వాడికి ఏం కావాలంటున్నాడు? కాన్ఫరెన్స్ యాక్సెస్. మెయిల్ ఐడి తీసుకోండి. తీసుకొని మీ కాన్ఫరెన్స్కి వెళ్ళండి. మీ కాన్ఫరెన్స్ అంటే ఇదే మీ కాన్ఫరెన్స్. లేదా ఇక్కడి జెరాకి వెళ్ళండి. ఏదైనా పర్లేదు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఈ అడ్మినిస్ట్రేషన్కి వెళ్ళి అతనికి కొత్తగా యాక్సెస్ కావాలంట. యూజర్ మేనేజ్మెంట్ లోకి వెళ్ళండి. యూజర్ మేనేజ్మెంట్కి వచ్చాడు. లోడ్ అవుతుంది. ఆ యూజర్కి యాక్సెస్ ఉందో లేదో చూడండి. Ctrl+V. ఆల్రెడీ మా వాళ్ళు వచ్చేసారండి. ఆగస్ట్ 28 ఇచ్చేసారు. ఎవరో ఉన్నారు అయితే డ్యూటీలో ఉన్నారు. ఇక్కడ చూడండి నెవర్ సీన్ ఆన్ దిస్. ఇంకా ఈ సైట్ లోకి ఎవరు రాలేదు. కానీ అతనికి వాళ్ళు అడిగింది ఏంటి? కాన్ఫ్లుయెన్స్. మా వాళ్ళు చూడండి జీరా యాక్సెస్ కూడా ఇచ్చేసారు. వాళ్ళు అడిగింది ఒకటి, వీళ్ళు ఇచ్చేది ఒకటి. ఏది దొరికింది కదా అని బట్టల మీద నొక్కేస్తున్నారు. మాకేమో లైసెన్స్లు అయిపోతున్నాయి. ఇక్కడ కాన్ఫరెన్స్ యాక్సెస్ ఇచ్చేస్తాం. దట్స్ ఇట్, అయిపోయింది. తర్వాత ఏమమ్మన్నారు ఇక్కడ? ఇది అయిన తర్వాత ఇదిగోండి డిఎస్ న్యూ మెంబర్ ఆన్ బోర్డింగ్ అన్నారు. అయిపోయింది. ఇక్కడ ఏంటి అనేది మనకి ఏ స్పేస్ కి యాక్సెస్ ఇవ్వమంటారో మనకు చెప్పాల. అంటే వాళ్ళు ఏ స్పేస్ కావాలో వాళ్ళే ఇచ్చుకుంటారు. మనకు అవసరం లేదు. మనం ప్రొవైడ్ చేయాల్సిందల్లా ఏంటంటే యాక్సెస్ ప్రొవైడ్ చేయాలి. ఇచ్చేస్తాం. ఇంతకీ దీనికి ఎవరు ఇచ్చారో చూద్దాం. ఈ యాక్సెస్ ఎవరు ఇచ్చారో చూద్దాం. ఆ మహానుభావుడు ఎవరున్నారో లైన్ లో చూద్దాం. ఎందుకు మరి అక్కడ అంత త్వరగా ఎలా ఇచ్చేసాడో ఇక్కడికి వద్దాం. ఇక్కడికి వచ్చి సారీ ఎవరు అసలు మెయిల్ వచ్చిన 2 నిమిషాలకి యాక్షన్ లో దిగిపోయిన మహానుభావుడు ఎవరో చూద్దాం. Ctrl+V ఎవరి పేరు మీద చేసుకున్నారో తెలిసిపోద్దండి ఇక్కడ. సార్ ఇప్పుడు ఇక్కడ ఒక స్పెసిఫిక్ పేజ్ కి కానీ స్పేస్ కి కానీ యాక్సెస్ ఇవ్వలేదు కదా. మరి అతను మేనేజర్ ఇచ్చుకుంటాడు. మనం కాన్ఫరెన్స్ కి యాక్సెస్ చేసేస్తే వాళ్ళు మేనేజర్ ఇచ్చుకుంటాడండి యాక్సెస్. అది ఓకే. మేనేజర్ ఆ స్పేస్ కి అడ్మిన్ లాగా ఉంటాడు. అతను ఇవ్వగలుగుతాడు. ఆయనకి యాక్సెస్ ఉంటుంది కదా, ఆయనకి ఇచ్చుకుంటారు. ఇంతకీ ఇది ఎవరు ఇచ్చారు ఏంటో కూడా ఇక్కడ ఏం లేదు. ఓకే చూడండి ఇక్కడ నాకు ఇక్కడ ఏం కనపట్లే. ఇక్కడ అప్పుడే మా వాళ్ళు ఇప్పుడు ఇందులో ఇంకా అప్డేట్ కూడా చేయలేదు. సార్ ఈ సిచ్యుయేషన్ లో ఆడిట్ లాగ్ లో ఉంటుంది అనుకుంటా కదా? ఉంటుందండి. ఆడిట్ లాగ్ వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. నేను ఎవరు యాడ్ చేశారు ఏంటి అనేది చూసుకోవాలంటే నేను సెక్యూరిటీలోకి వెళ్ళి నాకు ఇక్కడ ఆడిట్ లాగ్ అని ఉంటుంది. ఈ ఆడిట్ లాగ్ లో ఈ వ్యక్తికి ఎవరు యాక్సెస్ ఇచ్చారని నేను ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చేసి నేను Ctrl+V ఇది కాదు, ఇందాక అతను మెయిల్ ఐడిని బట్టి ఎవరు చేస్తున్నారు ఏంటని నేను చూసుకోవచ్చు. Ctrl+C అని పెట్టి Ctrl+V ఇక్కడ అప్లై అని క్లిక్ చేస్తే నాకు తెలిసిపోద్ది. ఇదిగోండి ఇక్కడ చూస్తే నాని ప్రసాద్ రీవోక్డ్ జీరా. అవును, నేను జీరా యాక్సెస్ తీసేసాను. చూసారు కదా, ఇప్పుడే కదా నేను జీరా యాక్సెస్ తీసాను. నా ఐపీ అడ్రస్ ఇది. హైదరాబాద్ లో ఉన్నాడు నాని ప్రసాద్ హైదరాబాద్ లో ఈ టైంలో ఈ ఐపీ అడ్రస్ గల మిషన్ నుంచి లాగిన్ అయ్యి ఈ క్యాండిడేట్ కి లాగ్ పారేసాడు. ఓకే, దట్స్ ఫైన్. మరి ఇతనికి యాక్సెస్ ఎవరు ఇచ్చారన్నది కిందకి వెళ్దాం. కిందకి వెళ్తే ఇదేంటిది
రిక్వెస్ట్ వచ్చింది ఇంత అక్కడ, అప్పుడే మన వాళ్ళు ఇక్కడ ఎవరో లంబోర్డ్ అనాథరాలో ఉన్నారు, అన్అవైలబుల్ చేంజ్డ్ అప్డేటెడ్ అకౌంట్ ప్రొఫైల్ అవన్నీ మనం ఏం చేయలేదు. ఇదిగోండి యాడెడ్ కాన్ఫిడెన్స్ స్పేస్ కి యాడ్ చేశాడు. కిందకు వద్దాం. ఇంత హిస్టరీ జరిగింది అప్పుడే ఇతని మీద. సార్ ఇదంతా ఈ రోజుదే కదా? ఇప్పుడు అవునండి, అంటే ఇక్కడ ఈ చూడండి, రోజు ఆగస్ట్ 28 ఇక్కడ చూసారా, ఇంకా హిస్టరీ ఉంది. సార్ స్పెసిఫిక్ గా అన్ని యాక్షన్స్ చేసి ఉంటారా, లేకపోతే ఒక యాక్షన్ కి అన్ని ఇట్లా లేదండి, బ్యాక్గ్రౌండ్? దేనికి దానికి ఫర్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఇట్స్ సపరేట్. ఇట్స్ నాట్ లైక్ ఫర్ స్పెసిఫిక్ వన్ అని చెప్పమ్మా. న్యూ జాయిన్ కాబట్టి అన్నిటికీ గైస్ 1 minute గైస్ ప్లీజ్. చెప్పనా చెప్పనా హలో చెప్పు. ఫస్ట్ వీక్ చెప్పాను కానీ నీకు. ఓకేనా? ఓకే. సో ఆల్రెడీ సమ్వన్ హ్యాస్ హ్యాడెడ్, హిస్ నేమ్ ఇస్ లాంబార్డ్. ఇతను ఎందుకంటే అతనికి చూస్తే మీరు యాడెడ్ కాన్ఫిడెన్స్ ఇన్ స్పేస్, ఇతనికి ఇన్ స్పేస్ అంటే ఆల్రెడీ అతను యాడ్ చేసేసాడు, మా వాళ్ళు కూడా కాదు. కాకపోతే ఏంటి అని అంటే ట్రాకింగ్ కి ఒక టికెట్ రైజ్ చేసి పడేశారు మా దగ్గర. ట్రాకింగ్ ఇప్పుడే మాకు టికెట్ వచ్చింది, మీరు చూసారు కదా, 8 గంటల 19 నిమిషాలకి. ఇది అట్లాషన్ యాక్సెస్. ఇదిగో ఈ జేఎస్ఎం ఇప్పుడే మనం అనుకుంటున్నాం కదా, ఇన్ ఈక్వినిక్స్ ఇయరా దే హ్యావ్ యాక్సెస్ టు ఫాలోయింగ్. అతనికి రెండింటికి యాక్సెస్ వచ్చింది అని 2 గంటల 14 నిమిషాలకి ఎవరు డేవిడ్ బెండెల్ అన్న అతనికి యాక్సెస్ వచ్చిందండి. సో దట్స్ ఇట్. ఇప్పుడు ఏదో క్లౌడ్ ఇది అప్రూవ్డ్, ఏదో ప్రభు అన్న అతను మీటింగ్ లో ఉన్నాడు, అతను ఏదో అప్రూవ్ చేశాడు. ఇది ఈ రోజు యొక్క ట్రాన్సాక్షన్ సార్. మీరు ఇంతసేపు చూసారు, ఏం అర్థమైంది సార్ ఇందులో? పని చాలా తక్కువ ఉంటుంది. క్రిటికల్ ఇష్యూ ఒక్కటి కూడా లేదు. అది వచ్చింది నీకు చిన్న ఇష్యూనే, దాన్ని కాన్ఫిడెంట్ గా చేస్తే యు ఆర్ ఏ కింగ్. యు ఆర్ ఏ కింగ్ ఫర్ ఏ సింగిల్ క్వశ్చన్ వస్తున్నా ఏదొచ్చినా నువ్వు దాని కింగ్ కింద. ఇక్కడ మీరు చాలా మంది ఏంటి అని అంటే తెలియదు ఏంటి అని అంటే, ఒక్కొక్కసారి వర్క్ వస్తుందండి, రాదని నేను అంటున్నా. మనం ఇప్పుడు ఈ రోజు సోమవారం చూసాం, రేపు మార్నింగ్ ఏం చేస్తాం అంటే ఈ నైట్ ఏమొస్తాయో అవి చూస్తాం. మాకు మోస్ట్లీ ఏమొస్తాయి తెలుసా? ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయండి, ఒక వర్క్ ఫ్లో క్రియేట్ చేయండి, ఒక కస్టమ్ ఫీల్డ్ క్రియేట్ చేయండి, లేదా ఒక యూజర్ వెళ్ళిపోయి తీసి పాతోపండి, లేదనుకుంటే మీరు ఇలాంటివి తప్ప మాకు మీరు ఆటోమేషన్ రూల్ కానీ డెవలప్మెంట్ కానీ వచ్చింది అనుకోండి, అది నా మొహాన్ని కొడేస్తారు. లేదనుకోండి మిగతా వాళ్ళు చూసుకుంటూ ఉంటాం. ఎనీ డెవలప్మెంట్ యాక్టివిటీ వస్తే నేను ఎంటర్ అవుతాను సార్. ఇంటిగ్రేషన్స్ డెవలప్మెంట్ క్రిటికల్ ఉంటే నేను చూస్తాను, రిమైనింగ్ మన టీం చూసుకుంటాను. దట్స్ ఇట్. ఇక నేను కనీసం దీని ఎంక కూడా చూడను. మెయిల్స్ కూడా ఇందాక మధ్యాహ్నం 2:30కి చూసాను మెయిల్స్ అన్ని. చూసి నా పేరు మీద ఉన్న వాటిని కొన్నిటిని క్లియర్ చేసేస్తే నా పేరు మీద ఇంకొక 2 టికెట్లు అవి ఉన్నాయి పెద్దవి, అవి నేను నా పేరు మీద వేసుకున్నాను. ఇక్కడ ఏంటంటే ఫేవరెట్స్ లో ఇన్సిడెంట్ వ్యూ ఇన్ఫ్రా నా పేరు మీద ఉన్నాయని ఇందులో నా పేరు మీద ఉంటాయి అనమాట. ఎవరి పేరు మీద? నా పేరు మీద ఇప్పుడు 3 ఉన్నాయి అనమాట. ఇతను ఏంటంటే ఒకటేమో ఇది బిగ్ రిపోర్ట్, ఇదిగోండి ఇందాక చెప్పాను కదా, ఇతను ఒక ఫీల్డ్ క్రియేట్ చేయమన్నాడు. ఏ ప్రాజెక్ట్ లో ఏమంటారో మహానుభావ అని అడిగినాను చూడండి, ఇదే ఈ టికెట్. అది నాకు ఆడు చెప్పలా, అవైటింగ్ యూజర్ ఇన్ఫర్మేషన్ అంటే ఆడు నాకు చెప్పట్లేదు, ఆడు చెప్పేదాకా నేను ఏం చేయను అని. ఇదిగో ప్లీజ్ ప్రొవైడ్ ద ప్రాజెక్ట్ డీటెయిల్స్ టు యాడ్ ద డీటెయిల్స్. సార్ దీనికి కూడా టైం ఉంటది కదా సార్? రిప్లై 3 days లో ఇవ్వకపోతే టికెట్ క్లోజ్ చూస్తాను, 2-3 సార్లు చూస్తాను. ఆడు ఆన్సర్ చేయలేదనుకో క్లోజ్ చేసేస్తాను. చూద్దాం. ముందు ఏంటంటే మనం 2-3 సార్లు చూడాలి. ఇదేమో ఇంకో టికెట్, ఇది ఇంకో టికెట్. ఇతను ఏదో నన్ను R&D చేయమంటున్నాడు, డేటాబేస్ టేబుల్ నుంచి డేటా అంతా తెచ్చి నాకు ఇవ్వమంటున్నాడు. ఇస్తానని చెప్పాను. ఇన్ ప్రోగ్రెస్, నీకు ఏం కావాలి కరెక్ట్ గా చెప్పని చెప్పాను. ఇక్కడ ఇన్ ప్రోగ్రెస్ అంటే ఇది చేస్తూ ఉన్నాను. నాకున్న వర్క్ ఏంటంటే ఈ ఒక్క టికెట్ జరుగుతుంది అంతే. దట్స్ ఇట్. అంటే నేను మిమ్మల్ని భయపెట్టాలనో ఏదో కాదు సార్, మీలో కాన్ఫిడెంట్ లెవెల్ని పెంచడానికి. ఎందుకంటున్నానంటే చాలా వాళ్ళు పొద్దునెళ్ళి సాయంత్రం దాకా బుర్ర పగలు కొట్టేసుకుంటారు సార్. మేము చాలా కూలి కూర్చుని ఉంటాం సార్. ఒకవేళ అసలు మేము లాగినవి కూడా ఈ రోజు ఆఫీస్లో ఉన్నాం, అసలు దీనికి లాగినయో లేదో కూడా ఉండదండి. నన్ను చూస్తే ఎప్పుడు కూడా ఎవేలో ఉంటుందండి. ఇక్కడ చూసారా నేను ఇక్కడ ఎలా ఉండాలో తెలుసండి?
ఏవేలో ఉన్నాను. ఎప్పుడు ఎలా ఉండాలి? అవైలబుల్ లోనే ఉండాలి. అవైలబుల్ లను నేను ఎవరి మీటింగ్ లోనూ ఉండాలి. కానీ నేను ఎప్పుడు ఎలా ఉంటుందంటే ఏవేలోనే పెట్టేస్తాను. ఏవేలో పెట్టేటువంటి వాళ్ళు ఏమైనా అవసరం అనుకో నన్ను ఇలా పింగ్ చేస్తారు, నేను ఇంకా వాళ్ళకి ఆన్సర్ ఇచ్చేస్తూ ఉంటాను. ఇది ఎప్పుడు ఎలా ఉందంటే ఏవే. ఇక్కడ చూడండి ఏవే, ఇది బిజీ, మనం స్టేటస్ సెట్ చేద్దాం, అసలు స్టేటస్ కూడా సెట్ కావట్లేదు నాకు, అంటే అవే అలవాటు అయిపోయినట్టు ఉంది. ఇది కనీసం రాను కూడా రావట్లేదు, అవైలబుల్ లోకి రమ్మన్నా కూడా రావట్లేదండి. ఇది ఐఎమ్ నాట్ షూర్. బిజీ అది రావట్లేదు సార్, అది సార్ పరిస్థితి. సార్ ఒక So- క్వశ్చన్. చెప్పండి సార్. సార్ ఇప్పుడు నోటిఫికేషన్స్ అన్ని చాలా వెళ్ళిపోతాయి కదా, మెయిల్స్ చాలా వస్తాయి కస్టమర్ కి. హలో, మనకు చాలా ఎందుకు వస్తాయండి? మనకు కాదు సార్, ఇన్ కేసు ఎవరికైనా ఎవరికైనా అలాగా సార్, మనకి ఇక్కడ వాళ్ళకి రిలవెంట్ గా ఎవరు రిలవెంట్ వాళ్ళే వస్తాయి అండి, వాళ్ళకే వస్తాయి. అంతేగాని ఇందులో ఎక్కువ రావాలని ఏమి ఉండదు సార్. మనదేదో మాకు తెలిసిపోతుంది సార్. మేము ఏం చేస్తామంటే మాకు ఇక్కడ ఏంటి అనేది మాదేదో మాకు తెలిసిపోద్ది. నేను ఏం చేస్తానంటే మాది ఏదైనా ఉందనుకోండి అది నేను చూసుకుంటాను, లేదనుకోండి దాన్ని పక్కన పడేస్తాను. అంటే మీ గురించి నేను ప్రతి మెయిల్ చూస్తున్నాను. ఇక్కడ నేను మెయిల్ బాక్స్ కి వచ్చాను అనుకోండి సార్, నేను ఇదిగోండి ఇక్కడ ఏం చేస్తానంటే మౌస్ ని కొన్ని ఇలా నా పేర్లు చూస్తుంటే అది మంద కాదు అని తెలిసిపోతుంది సార్. నేను వదిలేస్తాను. ఈ అట్లాషన్ లాంటి ఊరికే క్లిక్ చేసి కిందకి వెళ్ళిపోతాను, అంటే మెయిల్ బాక్స్ క్లియర్ చేసుకోవడానికి. అంతేగాని మనకి మరీ ఓవర్ గా రావు సార్. మాక్సిమం 100 మెయిల్స్ వస్తాయండి. దట్స్ ఆల్, నాట్ మోర్ దాన్ దట్. ఓకే సార్, నేను యాక్చువల్లీ ఈ రిలవెంట్ క్వశ్చన్ దీనికి. హలో సార్, చెప్పండి సార్, నా క్వశ్చన్ అర్థం కదా. అంటే ఎవరైనా మేనేజర్ కాన్ఫరెన్స్, మీరు అన్నారు కదా ఒక మేనేజర్ వాళ్ళ టీమ్ మెంబర్స్ కి ఇచ్చుకోవచ్చు అని. అవును. అయితే సపోజ్ ఎవరైనా మేనేజర్ చాలా మెయిల్స్ వస్తున్నాయి, నాకు కొంచెం సొల్యూషన్ వెతికి పెట్టవా, ఫిల్టర్ చేసి మెయిల్స్ పంపవా అని రిక్వెస్ట్ పెడితే మనం ఏం చేయాలి? ఆయనకి Filter ఓవర్గా మెయిల్స్ వస్తుంది. నాకు అర్థం కాలేదు సార్, మీ క్వశ్చన్ అర్థం కావట్లేదు. సారీ. క్లయింట్స్ కి మేనేజర్ కానీ ఎవరైనా ప్రాజెక్ట్ లీడ్ కానీ వాళ్ళకి చాలా నోటిఫికేషన్స్ వెళ్తాయి కదా, ఇష్యూస్ క్రియేట్ ఇక్కడ చూసారా, నాకు ఇక్కడ నేనేం చేస్తానంటే అట్లాషన్ మెయిల్ బాక్స్ లో రూల్స్ రాసేస్తానండి. ఇక్కడ రూల్స్ అని ఉంటాయి. రూల్స్ అంటే ఏంటంటే మనకు సంబంధించిన అన్నిటినేమో మనకు వచ్చేటట్టు, మిగతా అట్లాషన్ ఇక్కడ అనవసరమైన ఇక్కడ పెట్టేసి తర్వాత ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు అవన్నీ చూసుకుంటా ఉంటానండి. మీకు ఇక్కడ మెయిల్ బాక్స్ లో రూల్స్ అని ఉంటాయి సార్. రూల్స్ రాసేసుకోవచ్చు సార్, ఎవరైనా సరే. అక్కడ దాకా వెళ్ళాం సార్, ఇక్కడ రూల్స్ రాసేసుకుంటారు సార్. ఇక్కడ రూల్స్ లో ఏం చేస్తారు, ఇదిగోండి ఇప్పుడు ఇతను ఏదో పెట్టాడు, ఇక్కడ చూడండి, ఐ హావ్ ప్రొవైడెడ్ యువర్ కాన్ఫరెన్స్ యాక్సెస్ నౌ. ఇతను ఇచ్చేసాడు అనమాట. ఇందాక మనం ఎవరో చూసారా, ఇతను జీరా కాన్ఫరెన్స్ కి ఇచ్చేసాడు, ఎవరో ఇచ్చారని చెప్పలా, ఇతను ఇచ్చి ఇప్పుడు మెయిల్ పంపాడు. ఈ జాక్ అని అంటే నేను అనేది ఏంటంటే మీకు ఇక్కడ రూల్స్ ఉంటాయి సార్. రూల్స్ అంటే ఏంటి అని అంటే ఇక్కడ మేనేజ్ క్విక్ స్టెప్స్ అని, క్రియేట్ ఏ న్యూ రూల్ అని ఉంటాయండి. అంటే ఎవరి దగ్గర నుంచి వచ్చినప్పుడు ఏ గ్రూప్ నుంచి వచ్చినప్పుడు డీటెయిల్ పోవాలని రూల్స్ రాసుకుంటారు సార్. రూల్స్ రాసుకున్నప్పుడు ఇవి నాకు ఇలా ఈ డిలీటెడ్ అంటే అసలు ఈ మెయిల్స్ అండి, ఈ నేను చూడను, ఇందులోకి వెళ్ళిపోయి డిలీటెడ్ అని చెత్త అంతా అని నేను పెట్టేసుకున్నాను సార్. ఇక్కడ 5,500 చిల్లర వచ్చినాయి సార్, కంప్లీటెడ్ డిలీట్ లోకి వెళ్ళిపోతాయి అనమాట. ఇలా ఇవ్వండి, ఇవన్నీ చూసారు. నేను మెయిల్ చదవాలి అసలు, జూలైలో వచ్చినాయి. అసలు నేను మెయిల్ కూడా చూడాలి. వాటన్నిటి ఎక్కడ పడేసాను, కంప్లీటెడ్ లో పడేసాను. డిలీటెడ్. హెల్ప్ అంటే ఇప్పుడు నేను చూపించాను చూడండి, రిక్వెస్ట్ ఎవరైనా help@equinix అని కొట్టారనుకోండి, ఆ రిక్వెస్ట్ లని ఇక్కడికి వస్తాయండి. నాకు కూడా ఒక మెయిల్ వస్తుంది, ఒక కాపీ వస్తుంది. ఇవన్నీ నేను అసలు చూడను. ఎందుకంటానంటే మనకి మెయిల్ లోకి ఇక్కడికి వస్తుంది. ఒకవేళ అవసరం అయితే అది నాకు మా వాళ్ళు నాకు వేసేస్తారు, నాకు చెప్తారు ఇది డెవలప్మెంట్ టాస్క్ అండి మీరు చూసుకోవాల్సింది అని నాకు వదిలేస్తారు. మిగతాది ఆ షిప్ లో చూసుకుంటారు. ఇక్కడ చూపిస్తాను చూడండి సార్. నాకేం చేస్తారంటే పలానా టికెట్ మీకు వేస్తున్నానండి, ఇది మీరు చూసుకోండి. ఈయన ఉన్నారనుకోండి సార్, ఈయన మెయిన్లీ ఈ టికెట్లను చూసి ఎవరెవరికైనా వేస్తా ఉంటాడు. ఇతను ఏం చేస్తాడంటే నాకు చెప్పేస్తాడు, ఇదిగోండి సార్, దిస్ ఈస్ రిలేటెడ్ టు కొడో ఇంటిగ్రేషన్ జియర్ అప్లికేషన్స్, షుడ్ ఐ క్లోజ్ దీస్ 2 టికెట్స్, మీరు చేస్తారా? నాతో ఏం చేస్తాను, నేను మీకు 2 టికెట్లు వేస్తానండి, మీరు చూసుకోండి, ఈ పెద్ద టికెట్లు ఎలా ఉన్నాయి అంటాడు. సో ఇదిగోండి, ఐ థింక్ దిస్ ఈస్ క్లోజ్, ప్లీజ్ చెక్ అండ్ క్లోజ్ సార్. మీకు ఇదేంటి అని అంటే ఓకే, సో ఇక్కడ చూడండి, జీరా ఇంటిగ్రేషన్ సెటప్ అసైన్ టు యూ, ప్లీజ్ చెక్. మీకు అసైన్ చేస్తాను సార్, మీరు చూసుకోండి అంటారు.
దట్స్ ఇట్. ఇదిగో నేను ఒక మీటింగ్ అటెండ్ అవ్వాలి, మిస్ అయ్యాను కదా, మీ కాల్ గురించి ఇది అటెండ్ అవ్వాలా, ఏదో డిస్కషన్ జరిగినట్టు ఉంది, హౌ డిడ్ ద కాల్ వెంట్ అనేది అడుగుతున్నారు, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. లెట్ ఇట్ బి. ఇలా ఉంటుంది సార్ వర్క్. అంటే బాగా వర్క్ చేస్తామంటే ఒక వారంలో ఒక అరగంట వర్క్ చేస్తాము, ఒక గంట వర్క్ చేస్తాం సార్ వారానికి. మిగతా టీములో అయినా ఒక గంట గంటన్నర ఉంటుంది వర్క్, డైలీ ఒక గంట వస్తుంది, అది కూడా ఒక రోజు ఒక్కొక్క విధంగా ఉంటుంది. సార్ సో ఇప్పుడు ఇది శాండ్ బాక్స్ అనేది జీరా క్లౌడ్ కు ఉంది కదా, డేటా సెంటర్ కి అలా ఏమన్నా ఉంటుందా స్టేజింగ్ ప్రతి ఎన్విరాన్మెంట్? దానికి ఉంటుంది సార్. జీరాకి ఉంటుంది, జీరా డేటా సెంటర్ కి ఉంటుంది, సర్వర్ కి ఉంటుంది, ప్రతి దానికి ఇస్తారు సార్ అది. ఓకే సార్, అది ఒకసారి చూపిస్తారా, అది స్టేజింగ్ ఎన్విరాన్మెంట్ ఎలా వెళ్తారు ఒకసారి? స్టేజింగ్ ఏముండదు సార్, సేమ్ అండి అది కూడా. ఇదిగోండి సార్, ఉన్నారు మీకు చూపించాను కదా నేను, ఇక్కడ ఇదిగోండి ఇలా దీనికి ఎలా లాగిన్ అవుతాం దానికి కూడా సేమ్ సార్. ఇదిగోండి ఇక్కడ పెట్టేసి ఇక్కడ ఇదిగోండి శాండ్ బాక్స్. అది క్రియేట్ ఎలా చేస్తారో చూపిస్తా అన్నారు కదా. ఇది క్రియేట్ చేస్తానికి ఆల్రెడీ అయిపోయింది. ఇది మీకు ఏం చేస్తా అంటే ఇక్కడ చూపిస్తున్నాను. మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే ఇదిగోండి ఈ 9 డాట్స్ మీద క్లిక్ చేయండి సార్. 9 డాట్ ప్లస్ క్లిక్ చేసిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తారు. అడ్మినిస్ట్రేషన్ క్లిక్ చేసిన ఇక్కడ ఉన్నాయి, రెండు ఉన్నాయి చూసారా? ఓకే, ఆ యుఏటి అనేది మేము క్రియేట్ చేస్తుంది, దీని మీద క్లిక్ చేస్తాం. ఫస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి అనేది ఇక్కడ మేము ఏం చేస్తామంటే శాండ్ బాక్స్ కూడా కావాలని యాడ్ చేస్తాం. ఇదిగోండి సార్ శాండ్ బాక్స్, కాన్ఫరెన్స్ శాండ్ బాక్స్, జీరా శాండ్ బాక్స్ అని ఇక్కడ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. సార్ మనం నెక్స్ట్ క్లాస్ చేసుకున్నప్పుడు ఒకసారి శాండ్ బాక్స్ లో ప్రాజెక్ట్ క్రియేట్ అయిన తర్వాత అది ప్రొడక్షన్ సైడ్ కి ఎలా పుష్ అవుతుందో జస్ట్ ఒక అవుటర్ వ్యూ లాగా చెప్తారా? తప్పకుండా అండి. అది మైగ్రేషన్ యాక్టివిటీ అండి, అది నేను గ్యారంటీ చెప్తాను. ఏం చేస్తారు అది ముందు మీకు మైగ్రేషన్ చెప్పేశారా? మైగ్రేషన్ అయిపోయిందా? మీకు మైగ్రేషన్ అయిపోతే నేను చెప్తాను, లేదంటే నేను మైగ్రేషన్ చెప్తాను మీకు. అయిపోయింది సార్, కానీ మీరు కూడా ఒకసారి మళ్ళీ కూడా ఒకవేళ కుదిరితే నేను చెప్పండి. చెప్తాను సార్, అదేముండదో నేను చెప్తాను సార్. చాలా ఈజీగా ఉంటుంది సార్. ఇక్కడ ఏముండదు, ఏంటంటే 5 నిమిషాలు సార్. ఇక్కడికి వస్తారు, సిస్టంలోకి వెళ్తారు. ఇదేంటిది, ఇది ఎక్కడ సిస్టమ్, ఇది దిస్ ఈస్ ద స్టేజింగ్. కిందకు వస్తారు. కిందకు వస్తే ఇక్కడ క్లౌడ్ మైగ్రేషన్ ఉంటుంది, ఇదిగోండి మైగ్రేషన్ క్లౌడ్ సైట్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే గో టు డాష్ బోర్డ్ అని క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ ఏ న్యూ మైగ్రేషన్, కొత్త మైగ్రేషన్ క్రియేట్ చేస్తున్నాను. న్యూ మైగ్రేషన్ పేరేంటి, జీకే బ్యాచ్, వద్దులండి జీకే అని పెడతాం. ఎక్కడికి వెళ్ళాలి, నా ప్రొడక్షన్ తీసుకుంటాం, ప్యాకెట్ ఇక్వినిక్స్కి వెళ్ళాలి. ఓకే, చూస్ ప్రాజెక్ట్, నీకు ఏ ప్రాజెక్ట్ కావాలి, నాకు కావాల్సిన ప్రాజెక్ట్ ఏది కావాలో అది మైగ్రేట్ చేయడం. ఇక్కడ నుంచి ఇక్కడ నేను అన్ని టెస్ట్ చేసి రెడీ చేసుకుని ఏదో రిబ్ అనే ప్రాజెక్ట్ కావాలి, సెలెక్ట్ చేసుకుంటాం. లేదు మల్టిపుల్ ప్రాజెక్ట్స్ కావాలి, సెలెక్ట్ చేసుకో. ఏ ప్రాజెక్ట్ మైగ్రేట్ కావాలి సెలెక్ట్ చేసుకో. మొత్తం ఏమి ఉన్నాయి, 1263 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇందులో నుంచి నీకు కావాల్సిన ప్రాజెక్ట్ ఏంటో సెలెక్ట్ చేసుకో. సెలెక్ట్ చేసుకుని యాడ్ టు మైగ్రేషన్ యాడ్ చేస్తావు. మైగ్రేట్ యూజర్స్ అండ్ గ్రూప్ సపరేట్లీ లేదు, అన్ని కలుపుకొని చేసేది. చేసిన తర్వాత చెక్ ఫర్ కాన్ఫ్లిక్ట్స్, అంటే అక్కడ ఈ ప్రాజెక్ట్ లో ఆల్రెడీ ఉన్నాయేమో చెక్ చేసుకోమంటాం, అక్కడ ఉన్నాయని చూపిస్తుంది. లేదనుకోండి లేవు అని చూపిస్తారు. రన్ అని కొడితే ఇక్కడ నుంచి అక్కడికి డేటా వెళ్ళిపోతుంది సార్. వర్క్ ఫ్లోస్, స్క్రీన్స్, యూజర్స్, గ్రూప్స్ అన్ని వెళ్ళిపోతుంది. దట్స్ ఇట్. విత్ ఇన్ 5 minutes యూ కెన్ ఏబుల్ టు మైగ్రేట్ ఫ్రమ్ స్టేజింగ్ టు ప్రొడక్షన్. ఎంతసేపు పట్టింది సార్? 2 minutes. సార్ హార్డ్లీ 2 minutes, మాక్సిమం 5 minutes సార్. ఇక్కడ ప్రెజర్వ్ అంటే ఏంటో తెలుసా అండి, ఆ ప్రాజెక్ట్ లో ఎవరెవరికి యూజర్స్ ఉన్నారో, ఏ గ్రూప్స్ ఉన్నాయో వాళ్ళని యాజ్ ఇట్ ఈజ్ గా పట్టుకెళ్ళిపో. ఇక్కడ ఏం చెప్తుందండి, ఇక్కడ చూసారా, లైసెన్స్ ఫర్ ప్రొడక్షన్ ఏదో సంథింగ్ వ్యాలిడేషన్ ఉందంట, చెక్ చేస్తుంది. ఏమన్నా ఇదిగోండి ప్రాజెక్ట్స్ ఆల్రెడీ నో డెస్టినేషన్. లేదు అనుకోండి ఇక్కడ రన్ అని వచ్చేస్తుంది. రన్ అని కొడితే డేటాని యాజ్ ఇట్ ఈజ్ గా అక్కడ పట్టుకుంటుంది. ఇక్కడ ఏం చెప్తుంది, నువ్వు సెలెక్ట్ చేసుకున్న 3 ప్రాజెక్టులు అక్కడ సైట్ లో ఉన్నాయి కాబట్టి ఆ 3టిని ఇక్కడ ఏమంటుందంటే 2 ప్రాజెక్టులు ఉన్నాయి బాబు, ఆ 2 ప్రాజెక్టులు తీసేసి వేరే ప్రాజెక్టులు ఏది కావాలి దాన్ని పంపిస్తాను అంటారు. తీసేసి ఆ రిమూవ్ చేసేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ అన్ని గ్రీన్ రావాలి.
అన్ని గ్రీన్ వస్తుంది. ఇలా గ్రీన్ వచ్చిన తర్వాత ఇక్కడ రన్ అని వస్తుంది. రన్ అని కొట్టామనుకోండి ఆటోమేటిక్ గా సక్మండి అడిగిపోతుంది. సార్ ఒక్క క్వశ్చన్ సార్. చెప్పండి సార్ ఇప్పుడు యూజర్స్ అండ్ గ్రూప్స్ అన్నారు కదా మీరు, అంటే ఇప్పుడు యాక్చువల్ లో ఏదైతే మన క్లౌడ్ వర్జన్ ఉందో దానిలో ఎన్ని యూజర్స్ గ్రూప్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయా, లేకపోతే సపరేట్ గా? అంటే నేను అనేది ఏం లేదు సార్, ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ సైట్ లో ఏది ఈ ఈ ఈ సైట్ లో కొత్తగా ఇక్కడ కూడా యూజర్లు క్రియేట్ చేసుకోవచ్చు కదా. వీళ్ళని ఇక్కడ ప్రాజెక్ట్ లో యాడ్ చేసి వాళ్ళని కూడా ట్రై చేయమని చెప్తాం. ఎవరినైతే యాడ్ చేస్తామో ఎవరినైతే ఉంచుకున్నామో వాళ్ళని యాజిటీస్ గా ప్రొడక్షన్ లో పట్టుకుంటాం. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఉంది అనుకోండి సార్, ఈ ప్రాజెక్ట్ మీద ఇలా క్లిక్ చేసాం అనుకోండి, ఈ ప్రాజెక్ట్ లో ఎవరెవరు పని చేస్తున్నారు. ఇప్పుడు మనము ఒక ఊర్లోకి వెళ్ళాం అనుకోండి సార్, బోల్డ్ 4-5 ఇళ్ళు కడుతున్నారు అనుకో, ఏ ఇంటి ఆ ఇంటి వాళ్ళే. ఈ ప్రాజెక్ట్ లో పనిచేసే వాళ్ళు ఎవరు అని అంటే ఈ ప్రాజెక్ట్ సెట్టింగ్స్ లోకి వస్తే ఇక్కడ పీపుల్ అని ఉంటారు. ఈ పీపుల్ ఈ ప్రాజెక్ట్ సంబంధించింది. వీళ్ళని యాజ్ ఇట్ ఈజ్ గా ఏ ప్రాజెక్ట్ లోనే ఆ ప్రాజెక్ట్ లోనే అక్కడ ప్రొడక్షన్ లో కూడా పెట్టు అని. ఇక్కడ ఎంతమంది ఉన్నారో చూద్దాం. వీళ్ళందరూ ఉన్నారు చూసారా, దే ఆర్ ద పార్టిసిపెంట్స్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. వీళ్ళందరికి ఏ రూల్స్ ఉన్నాయో ఏమున్నాయో యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడి నుంచి అక్కడ పట్టుబిగో. ఇక్కడ జీరా అడ్మినిస్ట్రేటర్స్ అనేది గ్రూప్, అంటే మల్టిపుల్ పీపుల్ ఉంటాం, మేము 7 ఉంటాం. ఈ మా గ్రూప్ ను కూడా పట్టుకోండి ఎక్కడికి, క్లౌడ్ కి. అంటే యూజర్స్ గ్రూప్స్ ని ఏ ప్రాజెక్ట్ వాళ్ళని ఆ ప్రాజెక్ట్ లోనే పెట్టు అనడానికి అది జరుగుద్ది సార్. ఓకే సార్. ఇది చాలా ఈజీ సార్. ఇది పెద్ద అసలు ముందు మీకు జీరా మొత్తం అలవాటు అయితే ఈ మిగతా యాక్టివిటీస్ అన్ని ఊదేయచ్చండి. కాన్ఫిడెంట్ లేకపోతే ఇంకేం లేదు సార్. అక్కడ ఏదో ఉండిపోయింది, ఏదో జరిగిపోతుంది అంటే నేను ఏం చెప్పలేను సార్, ఏమీ ఉండదు సార్. ఇలాంటి సెషన్స్ జరిగితే 100% కాన్ఫిడెన్స్ 1000% వస్తుంది సార్. ఎలాంటి అంటే ఈ రోజు ఏదైతే మీరు చెప్పారో సెషన్స్ లైవ్ అంటే వర్క్ ఎలా సార్ నేను వస్తుంది, ఎలా అయ్యా నేను మీకు ఏం చూపించాను సార్? ఇది నా మెయిల్ బాక్స్ పోయా, నేను మీకు చూపిస్తుంది నేను ఉన్నది వాస్తవం ఎలాగే చూపిస్తా. అదే అంటున్నా సార్, లైక్ ఐఎమ్ అప్రిషియేటింగ్ లైక్ వాట్ యు డిడ్ టుడే. అవునండి, దట్స్ మ్యాండేటరీ రైట్. జనరల్ గా నేను ఎక్కడో ఆకాశంలో చూపించి నీకు కార్ డ్రైవింగ్ నేర్పిస్తే నీకు ఎలా వస్తుంది? నేను లైవ్ చూపించాలి ఇలా. ఇప్పుడు ఈ రోజు చూపించారు, రేపు పొద్దున వచ్చరికి ఈ రాత్రి వచ్చిన టికెట్లన్నీ చూపిస్తా. ప్లస్ చూపించి మనకు సబ్జెక్ట్ మనం చెప్పుకుంటాం. రోజు ఒక అరగంట ఏ వస్తున్నాయి ఏంటని చూపిస్తా. 10 రోజులు మీరు చూసారు అనుకోండి, నా టికెట్లు శివ టికెట్లు, ఓకే ఇలా ఉంటది అనమాట, వర్క్ ఇలా వస్తుంది అనమాట, నేను ఇలా చేయాలన్నమాట అని ఉంటుంది. మీకు ఇచ్చిన 24 క్వశ్చన్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు సేమ్. ఇదిగోండి మా టీమ్ మెంబర్ ఏం చేశాడు, ఐ హావ్ ప్రొవైడెడ్ యూ ద కాన్ఫరెన్స్ యాక్సెస్ నో, ప్లీజ్ చెక్ వన్స్, అంతే. ఇలా మెయిల్ వేసేస్తారు. ఇది అర్థం చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది సార్. మంచి శాలరీస్ వస్తే మంచిగా ఉంటుంది. అర్థం చేసుకోకపోతే దీనంతా తలనొప్పి ఇంకోటి ఉండదు. అంటే అర్థం చేసుకోవడానికి ఇందులో బ్రహ్మగా రాసింది ఏమి ఉండదు, ఏం పాడు ఉండదు. కాకపోతే ఏంటంటే చాలా మంది ఏంటంటే ఇదేదో అయిపోయింది అన్నట్టుగా ఉంటారు, కానీ ఏమి ఉండదు సార్. ఇక్కడ పోవడానికి ఉండదు, ఏముండదు. ఆల్రెడీ స్టేజింగ్ లో ఉంటది, అక్కడ ప్రాక్టీస్ చేస్తాం. అసలు మేము స్టేజింగ్ ఎన్వైరన్మెంట్ లో ముట్టుకోస్తాను. ట్రూ ఫ్రాంక్ గా చెప్తున్నాను, మేము అసలు స్టేజింగ్ ఎన్వైరన్మెంట్ లో ముట్టుకోను. నేను ఏం చేశానో తెలుసా, ఇక్కడ క్రియేట్ చేసే బదులు అదేదో క్లౌడ్ లోనే క్రియేట్ చేసేసుకున్నాను. ఇక్కడ నేను డైరెక్ట్ గా నా ప్రాజెక్ట్ మీకు మనం చూపించాను కదా, మనం ఇక్కడే క్రియేట్ చేసుకోవచ్చు. మనకు అసలు స్టేజింగ్ తో కూడా అవసరం లేదు. నా ప్రయోగాలన్నీ ఇక్కడ చేస్తాను సార్. నాయే ఉన్నాయి 2 ప్రాజెక్టులు నా సొంత పేరుతో పెట్టేసుకున్నాను. ఇక్కడ అట్లాషన్ డిలీట్, అట్లాషన్ టెస్ట్. ఎవరు ఏమన్నారు సార్, మన అడ్మినిస్ట్రేటర్లు ఏమన్నారు, ఇది అట్లాషన్ డిలీట్, అట్లాషన్ టెస్టింగ్, డెవలప్మెంట్ అంతా ఇక్కడ చేస్తాను, టెస్టింగ్ అంతా ఇక్కడ చేసుకుంటాను. ఈ 2 ప్రాజెక్ట్స్ ఓన్ బై మీ. అందరూ వాడుకోవచ్చు, ఇది చాలా మంది వాడుకుంటారు. బట్ ఏంటంటే చాలా మంది వాడుకున్నా కానీ ఇక్కడ అట్లాషన్ డిలీట్, అట్లాషన్ టెస్టింగ్ అనే ప్రాజెక్ట్స్. కానీ ఇక్కడ ఏంటంటే నేను ఈ 2 కూడా నాయి అనమాట. ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సార్. సార్ అది జీరా 24 క్వశ్చన్స్ ఇచ్చారు కదా, దాని మీద కూడా ఒక్కసారి ఎక్స్ప్లెనేషన్, డౌట్స్ ఉన్నాయి కొన్ని. చేస్తానండి అది. కాకపోతే ఇప్పుడు చెప్పను, నేను జెన్కిన్స్ అవ్వాలి. జెన్కిన్స్ తర్వాత ఒకసారి బ్యాక్ వచ్చి కాన్ఫరెన్స్ లో ఓవర్ వ్యూ ఇవ్వాలి. నేను జీరా ఓవర్ వ్యూ ఇవ్వాలి, అడ్వాన్స్డ్ వర్క్ లో ఓవర్ వ్యూ ఇవ్వాలి. తర్వాత కొన్ని టాపిక్స్ మీద నేను మాట్లాడుతూ ఉండాలి. ఎందుకంటున్నానంటే ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ కాదు, కొన్ని ప్రాక్టికల్ సినారియోస్ చేస్తూ
ద పాసిబుల్ ఆప్షన్స్ అన్ని స్టడీ చేస్తూ ముందుకెళ్ళాలి సార్. సో డెఫినెట్ గా ఏంటంటే టైం పడుద్ది నాకు. ఈ లోపు మీకు ఎన్ని వరకు అవుతాయో అన్ని వరకు ట్రై చేయండి. అయిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఇవన్నీ కంప్లీట్ చేసుకుని వాళ్ళ సర్వీస్ నో చెప్పాలి మీకు. సర్వీస్ నో అంటే నేను ఇందాక చూపించాను చూసారా, అది ఎలా వర్క్ అవుద్ది, అందులోకి ఎలా లాగిన్ ఇస్తారు, దానికి దీనికి ఎలా ఇంటిగ్రేట్ చేస్తారు, ఇలాంటి మోస్ట్ ఆఫ్ ద పెయిన్ఫుల్ ఏరియాస్ అన్నిటిని కూడా స్టడీస్ చూపించాలండి. అంటే ఒక్కొక్కసారి అయ్యా మనకు అవసరం అవ్వచ్చు. సో డెఫినెట్ గా అన్ని నేను చూపించిన తర్వాత మనం ఒకసారి కూర్చొని మాట్లాడదాం గైస్. ఓకేనా? షూర్ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, డెఫినెట్ గా చెప్తాను, నేను చెప్పను అని అనట్లేదు, బట్ ఐ నీడ్ టైం. ఎందుకంటే ఈ లోపు ఎవరికైనా జాబ్ లో చెడిపోయారు అనుకోండి సార్, నాకు మళ్ళీ నాకు ప్రాబ్లం అవుతుంది. వాళ్ళకి ఏంటంటే బేసిక్ ఇవన్నీ ఎలా చేయాలో తెలియక ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉంటారు. చెప్పండి సార్, ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్స్క్యూజ్ మీ సార్, రెజ్యూమ్ పంపించాను, ఒకసారి చెక్ చేశారా సార్? అది మీ పేరు చెప్పాము ఒకసారి నాకు. రజిత సార్. రజిత, మీకు ఎప్పుడో రిజ్యూమ్ పంపించాను కదమ్మా, పంపించలేదా? సార్ చూడలేదు సార్, నేను ఇంకా దాని మీద రాలేదు ఏమి అని ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగమ్మా. చెక్ చేయలేదు సార్, నేను చెక్ చేస్తాను. ఒక్క నిమిషం నాన్న. ఓకే ఓకే సార్. నేనేమంటలేదమ్మా, ఒక్క నిమిషం. విజయ, కొండ, భార్గవి, చంద్ర, శేఖర్, నిఖిల, రజిత. ఎందుకంటే నేను ఎప్పుడో ప్రిపేర్ చేసి పంపించినట్టు గుర్తాను. ఒక్క నిమిషం, నేను పొరపాటు పని ఉండొచ్చు. అమ్మ రజిత గారు, 22వ తారీఖు, ఆగస్ట్ 22వ తారీఖున మీ రిజ్యూమ్ పంపానమ్మా. ఓకే సార్, ఓకే, సారీ సార్, ఐ డోంట్ చెక్ ఇట్ సార్. ఇదిగోండి, ఒక్క నిమిషం లైన్ లో ఉండమ్మా, లైన్ లో ఉండు. ఓకే. నా సిస్టమ్ అయినా చూస్తూ ఉండు ఇక్కడ. ఒక్క నిమిషం. సెంట్ అంటే పంపిణీ ఎప్పుడు పంపానో చూపిస్తుంది మీకు. సెంట్ సారీ, దీనిలో కాదు, యువర్స్ నాని. నాడు పొద్దున్నే యువర్స్ నాని ఇక్కడ సెంట్ ఐటమ్ లో 22వ తారీఖున నీ రిజ్యూమ్ పంపించేసాను. ఇక్కడ 22వ తారీఖు, ఇది సెంట్. ఇదిగో కే రజిత, ఐ హావ్ ఎన్క్లోజ్డ్ యువర్ రిజ్యూమ్, ప్లీజ్ వెరిఫై. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. ఇదిగో మీ రిజ్యూమ్. ఓకే సార్. నేను ఇప్పుడు 6 రోజులైందమ్మా మీరు రిజ్యూమ్ పంపి, కానీ నువ్వు 6 రోజుల నుంచి నా రిజ్యూమ్ కావాలని అడుగుతున్నా. ఎస్ సార్, చూడలేదు, నేను అసలు ఈ ప్రాక్టీస్ లోనే ఉండు. ప్రభు చెప్పండి. ఏమంటున్నారు కాల్లో? అవును. రెండు. ఓకే. అవునలేదు. నీకు ఎక్కడ ఉంది యాక్సెస్? నువ్వు ఎలా డిలీట్ చేస్తావు? నీకు ప్యాకెట్ చేరాలో, ప్యాకెట్ గిట్ హాబ్ లో నీకు ఎక్కడ యాక్సెస్ ఉంది? మన జీరాలో డిలీట్ చేస్తే మళ్ళీ నువ్వు ఎంటర్ చేసినప్పుడు డెఫినెట్లీ ఆర్గనైజేషన్ లెవెల్లో యాక్సెస్ అడుగుద్ది. యు ఆర్ నాట్ ఏ ఆర్గడ్మిన్. ఓకే, సూపర్.
ఏంటంటే నేను ఆన్సర్ చేస్తాను స్వామి, ఇంతకీ విషయం ఏంటంటున్నా. ఒక నిమిషం ఆగు. Can you answer this with respect to migration, please? Because from the day one, we see like this, packet host reports are not syncing correctly. That reason we plan to delete the connection and reconnect it from the. అది నువ్వు రాసావు. పెన్ బిగ్ మెటలా? నాకు ఇక్కడ ఉన్నది ఇది. నా దగ్గర నేను లేననుకుంటా, అందులో చూసుకో. నాకు మీరు పెట్టండి ఒకసారి. 1-to-1 చాట్లో పెట్టు. నాకు మెసేజ్ ఏం రాలా మీ దగ్గర నుంచి. విజయవాడ దాటిందా? సూర్యపేట వచ్చిందా? Then it is not. Will there be any impact or linked Jira issues in the project? Then one bucket is migrated, but linked issues to project that has not yet migrated is not. ఒక నిమిషం అండి, మీరు చెప్పండి. ఇది దీనికి ఏం చెప్పొద్దు. దీనికి ఏం చెప్తారంటే, సో వీ షుడ్ హ్యావ్ ద ప్రాపర్ అడ్మిన్ ప్రివిలేజెస్ టు సింక్రనైజ్ ఇట్ అని చెప్పి పెట్టండి అంతే. ఆడు చెప్తున్నాడు కదా, ప్రాజెక్ట్ ఇన్ వన్ బకెట్ is migrated, but a linked issues to project that has not yet migrated is not. మనం మైగ్రేట్ చేయలేదు ఫస్ట్. రెండోది ఏంటి అని అంటే, సింక్రనైజేషన్ కి అడ్మిన్ ప్రివిలేజెస్ ఉంటేనే జరుగుతుంది. ఈ రెండు కాజెస్. ఇది నేను ఎందుకు మరి నేను ఉంటే నాకు ఇది ఎందుకు రాలేదు? ఒక నిమిషం సార్, నేను చూసుకుంటున్నాను. అది ఉందండి, నా దగ్గర ఉంది. నేను పెడతాను, నేను రెస్పాండ్ అవుతాను. నేను చూస్తాను. వెయిట్ చేయాలి సార్, ఇట్స్ మ్యాండేటరీ. ఓకే, థ్యాంక్ యూ. బాయ్ సార్. So that's it, sir, from my side. If you have anything, please let me know. సార్ నాకు రెజ్యూమ్ రాలేదు సార్. పేరండి? సార్ నా పేరు జగదీష్ సార్, నాకు రెజ్యూమ్ రాలేదు సార్. ఇంకా శివగారు, నాకు మీరు శివగారు కన్ఫర్మ్ చేస్తారా? చేశాను సార్. ఏమన్నారు? సార్ ప్రిపేర్ చేస్తున్నారు, మీకు సెండ్ చేస్తారని చెప్పారు అన్నారా? అన్నారు సార్. ఓకే అండి, నేను పంపిస్తాను సార్. ఎందుకు పెండింగ్ ఉన్నాయా? నాకు ఎందుకు పెండింగ్ తెలియదు. నాకు ఎందుకంటే 5 మెసేజెస్ ఉన్నాయి. 5 మెసేజ్ 4 అయిపోయినాయి. అందుకు సర్లేండి, నేను చూసి పంపిస్తాను సార్. ఓకేనా? ఓకే సార్. గుడ్ నైట్ సార్. Thank you, sir. Have a good night. Good night, sir.